నిర్గమకాండము మొదటి అధ్యాయము. ఇశ్రాయేలు ప్రజల దురవస్థ. యాకోబుతో పాటు ఐగుప్తుకు వెళ్ళిన అతని కొడుకులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యాకోబుకు పుట్టిన సంతానం మొత్తం 70 మంది. యోసేపు ఐగుప్తులో ఉన్న ఆ సమయంలో వీళ్ళంతా తమ తమ కుటుంబాలతో సహా ఐగుప్తులో నివసించారు. యోసేపు, అతని అన్నదమ్ములు, వాళ్ళ తరం వారు అంతా చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు వారు నివసిస్తున్న ప్రాంతమంతటా తమ సంతానంతో బాగా విస్తరించి అభివృద్ధి పొందారు. ఆ ప్రాంతమంతా ఇశ్రాయేలు ప్రజలతో నిండిపోయింది. కొంతకాలానికి యోసేపు ఎవరో తెలియని కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలుపెట్టాడు. అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు: ఇశ్రాయేలు ప్రజలను చూడండి, వీళ్ళు మనకంటే సంఖ్యలో ఎక్కువగా శక్తిమంతులుగా ఉన్నారు. వాళ్ళ విషయంలో మనం తెలివిగా ఏదన్నా చేద్దాం, లేకపోతే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఒకవేళ యుద్ధం కనుక వస్తే వాళ్ళు మన శత్రువులతో చేతులు కలిపి మనకి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోతారేమో అన్నాడు. అందుచేత వారు ఇశ్రాయేలు ప్రజలచే కఠిన బాధ చేయించి కఠినులైన అధికారులను వారి మీద నియమించాడు. ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము, రామెసేసు అనే గిడ్డంగుల పట్టణాలను కట్టించారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను అణగదొక్కే కొద్దీ వారు అంతకంతకు విస్తరిస్తూ పోవడంతో వారు ఇశ్రాయేలు ప్రజల విషయం భయాందోళనలు పెంచుకున్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించుకున్నారు. బంక మట్టి పని, ఇటుకల పని, పొలంలో చేసే ప్రతి పని కఠినంగా చేయించుకుని వారి ప్రాణాలు విసిగిపోయేలా చేశారు. వారు ఇశ్రాయేలు ప్రజలతో చేయించుకునే అన్ని పనులు కఠిన బాధతో కూడి ఉండేవి. ఐగుప్తు రాజు హెబ్రూ మంత్రసానులతో మాట్లాడాడు. వారి పేర్లు షిఫ్రా, పూయా. మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోస్తున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. మగపిల్లవాడు పుడితే ఆ బిడ్డను చంపివేయండి, ఆడపిల్ల అయితే బతకనియండి అన్నాడు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయలేదు. మగపిల్లలను చంపకుండా బతకనిచ్చారు. ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరు ఇలా ఎందుకు చేశారు? మగపిల్లలను చంపకుండా ఎందుకు బతకనిచ్చారు అని అడిగాడు. అప్పుడు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల లాంటి వాళ్ళు కాదు, తెలివైన వాళ్ళు. మంత్రసాని వాళ్ళ దగ్గరికి వెళ్ళకముందే ప్రసవిస్తున్నారు అని ఫరోతో చెప్పారు. మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వారి సంతానం విస్తరించింది. ఆయన వారి వంశాన్ని వృద్ధి చేశాడు. అప్పుడు ఫరో, వారికి పుట్టిన ప్రతి మగపిల్లవాణ్ణి నైలు నదిలో పడవేయండి, ఆడపిల్లను బతకనియండి అని తన ఐగుప్తు ప్రజలకు ఆజ్ఞాపించాడు. నిర్గమకాండము 2వ అధ్యాయము. మోషే పుట్టుక. లేవీ వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్లి లేవీ స్త్రీలలో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది. వాడు ఎంతో అందంగా ఉండటం వల్ల అతణ్ణి 3 నెలల పాటు దాచిపెట్టింది. ఇక అతణ్ణి దాచి ఉంచలేక జమ్ముతో ఒక పెట్టె చేయించి దానికి జిగురు, కీలు పూసి అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి నది ఒడ్డున జమ్ముగడ్డిలో ఉంచింది. పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది. ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయటానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లుగడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి తన దాసిని పంపి దాన్ని తెప్పించింది. పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. వీడు హెబ్రీయుల పిల్లవాడు అంది. అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడి అక్క వచ్చి ఫరో కూతురితో, నీకోసం ఈ పిల్లవాణ్ణి పెంచడానికి నేను వెళ్లి
హెబ్రీ స్త్రీలలో ఒక ఆయాని తీసుకురమ్మంటారా అని అడిగింది. ఫరో కూతురు వెళ్ళి తీసుకురా అంది. ఆ బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చింది. ఫరో కూతురు ఆమెతో, ఈ పిల్లవాణ్ణి తీసుకుపోయి నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పింది. ఆమె పిల్లవాణ్ణి తీసుకుపోయి పాలిచ్చి పెంచింది. ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత ఆమె అతణ్ణి ఫరో కూతురి దగ్గరికి తీసుకొచ్చింది. అతడు ఆమెకు కొడుకు అయ్యాడు. ఆమె, నీళ్లలో నుండి నేను ఇతన్ని బయటకు తీశాను కాబట్టి ఇతని పేరు మోషే అని చెప్పింది. మోషే మిద్యాను పలాయనం. మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూశాడు. ఆ సమయంలో తన సొంత జాతివాడైన హెబ్రీయుల్లో ఒకణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు. అటూ ఇటూ చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు. తరువాతి రోజు మోషే అటుగా వెళ్తుంటే అక్కడ ఇద్దరు హెబ్రీయులు గొడవపడుతున్నారు. అప్పుడు మోషే తప్పు చేసిన వ్యక్తితో, నువ్వెందుకు నీ సోదరుణ్ణి కొడుతున్నావు అని అడిగాడు. అందుకు అతడు, మా మీద నిన్ను అధికారిగా, తీర్పు తీర్చేవాడిగా ఎవరు నియమించారు? నువ్వు ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టు నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా అన్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు. ఆ సంగతి విన్న ఫరో మోషేను చంపించాలని చూశాడు. మోషే ఫరో దగ్గర నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు. మిద్యాను దేశంలో ఉన్న యాజకునికి 7 కూతుళ్ళు. వాళ్ళు తమ తండ్రి మందలకు నీళ్లు తోడి నీళ్ల తొట్టెలు నింపుతున్నారు. అప్పుడు వేరే మంద కాపురులు వచ్చి వాళ్లను అక్కడ నుండి తోలివేశారు. మోషే లేచి ఆ అమ్మాయిలకు సహాయం చేసి వాళ్ల మందకు నీళ్లు తోడిపెట్టాడు. వాళ్ళు తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చాక వారి తండ్రి రగూయేలు, మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు అని అడిగాడు. అందుకు వాళ్ళు, ఒక ఐగుప్తీయుడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మల్ని కాపాడి నీళ్లు తోడి మన మందకు పోశాడు అన్నారు. అతడు తన కూతుళ్లతో, అతడు ఏడి, ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతణ్ణి భోజనానికి పిలుచుకురండి అని చెప్పాడు. మోషే ఆ కుటుంబంతో కలిసి నివసించటానికి అంగీకరించాడు. రగూయేలు తన కూతురు సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాడు. వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు మోషే, నేను పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా ఉన్నాను అనుకుని తన కొడుక్కి గెర్షోము అని పేరు పెట్టాడు. ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయిన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి నిట్టూర్పులు విడుస్తూ మొరపెడుతూ ఉన్నారు. తమ వెట్టిచాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి. దేవుడు వారి నిట్టూర్పులు, మూలుగులు విన్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారిని పట్టించుకున్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము. మండుతున్న పొద దగ్గర మోషే. మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతల వైపుకు తోలుకుంటూ దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు. అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గాని పొద కాలిపోవటం లేదు. అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోవటం లేదో, ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు. దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావటం యెహోవా చూశాడు. ఆ పొద మధ్య నుండి దేవుడు, మోషే, మోషే అని అతణ్ణి పిలిచాడు. అప్పుడతడు, చిత్తం ప్రభూ అన్నాడు. అందుకాయన, దగ్గరికి రావద్దు, నీ కాళ్లకున్న చెప్పులు తీసెయ్యి, నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది అన్నాడు. ఆయన ఇంకా, నేను నీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని చెప్పగా మోషే తన ముఖం కప్పుకుని దేవుని వైపు చూసేందుకు భయపడ్డాడు. యెహోవా ఇలా చెప్పాడు, ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ
వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు. కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న చాలా సారవంతమైన విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించటానికి నేను దిగి వచ్చాను. నిజంగా ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను. ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను. నువ్వు సిద్ధపడు, నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి. అప్పుడు మోషే దేవునితో, ఫరో దగ్గరికి వెళ్లి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించటానికి నేను ఏపాటివాణ్ణి అని అన్నాడు. దేవుడు, నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకువచ్చిన తర్వాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు. కచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన అన్నాడు. మోషే, నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు ఆయన పేరేమిటి అని అడిగితే వారితో నేనేం చెప్పాలి అని దేవుణ్ణి అడిగాడు. దేవుని పేరు వెల్లడి. అందుకు దేవుడు, నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి అనే పేరు గలవాణ్ణి, ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు అని మోషేతో చెప్పాడు. దేవుడు మోషేతో ఇంకా, మీ పూర్వీకుల దేవుడు యెహోవా అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా మీ దగ్గరికి నన్ను పంపించాడు అని నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. చిరకాలం నిలిచి ఉండే, తరతరాలకు జ్ఞాపకముండే నా పేరు ఇదే. నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి, మీ పూర్వీకుల దేవుడు యెహోవా అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు కనబడి ఇలా చెప్పాడు, నేను ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా చూశాను. ఐగుప్తులో మీరు పడుతున్న బాధల నుండి విడిపించి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాను అని చెప్పాడని వారితో చెప్పు. వాళ్ళు నీ మాట వింటారు గనక నువ్వు ఇశ్రాయేలు ప్రజల పెద్దలు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్లి అతనితో, హెబ్రీయుల దేవుడు యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు. మేము అడవిలో 3 రోజుల ప్రయాణమంత దూరం ప్రయాణించి మా దేవుడు యెహోవాకు బలులు అర్పిస్తాం. మాకు అనుమతి ఇవ్వు అని అతనితో చెప్పాలి. ఐగుప్తు రాజు తన గొప్ప సైన్యంతో మిమ్మల్ని అడ్డగించి వెళ్ళనీయకుండా చేస్తాడని నాకు తెలుసు. అయితే నేను నా చెయ్యి చాపి ఐగుప్తు దేశంలో నేను చేయాలనుకున్న నా అద్భుత కార్యాలను చూపించి అతడి ప్రయత్నాలను భంగపరుస్తాను. ఆ తర్వాత అతడు మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. మీరు ఐగుప్తును విడిచి వెళ్ళే సమయంలో ఖాళీ చేతులతో వెళ్ళరు. ఎందుకంటే ప్రజల పట్ల ఐగుప్తు వారికి మంచి మనసు కలిగేలా చేస్తాను. ప్రతి స్త్రీ తన దగ్గర ఉన్న స్త్రీని, తన యజమానురాలిని వెండి, బంగారు నగలు, దుస్తులు ఇమ్మని అడగాలి. వాటిని తీసుకుని మీ కొడుకులకు, కూతుళ్లకు ధరింపజేయాలి. ఈ విధంగా మీరు ఐగుప్తు దేశ ప్రజలను కొల్లగొడతారు అన్నాడు. నిర్గమకాండము 4వ అధ్యాయము. అప్పుడు మోషే, వాళ్ళు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అంటారేమో అని జవాబిచ్చాడు. యెహోవా నీ చేతిలో ఉన్నది ఏమిటి అని మోషేను అడిగాడు. అతడు కర్ర అన్నాడు. అప్పుడు దేవుడు, ఆ కర్రను నేల మీద పడవెయ్యి అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడవెయ్యగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు. అప్పుడు యెహోవా, నీ చేత్తో దాని తోక పట్టుకో అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది. ఆయన, దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యెహోవా అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు అన్నాడు.
తరువాత యెహోవా, నీ చెయ్యి నీ అంగీలో పెట్టుకో అన్నాడు. అతడు తన చెయ్యి అంగీలో ఉంచి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠరోగం సోకినట్టు మంచులాగా తెల్లగా మారిపోయింది. తరువాత ఆయన, నీ చెయ్యి మళ్ళీ నీ అంగీలో ఉంచుకో అన్నాడు. అతడు తన చెయ్యి తన అంగీలో ఉంచుకుని బయటికి తీసినప్పుడు అది అతని మిగతా శరీరంలాగా మామూలుగా అయిపోయింది. అప్పుడు దేవుడు, వాళ్ళు నా శక్తిని కనపరిచే మొదటి అద్భుతాన్ని పట్టించుకోకుండా నమ్మకుండా ఉంటే రెండవ దాన్ని బట్టి నమ్ముతారు. ఈ 2 అద్భుతాలను చూసి కూడా నిన్ను నమ్మకుండా నీ మాట వినకుండా ఉంటే నువ్వు నదిలోని కొంచెం నీళ్లు తీసుకుని ఎండిన నేల మీద కుమ్మరించు. నువ్వు నదిలో నుండి తీసి పొడి నేలపై పోసిన నీళ్లు రక్తంలాగా మారిపోతాయి అన్నాడు. మోషే, ప్రభూ, నీవు నీ దాసుడినైన నాతో మాట్లాడడానికి ముందుగాని తర్వాత గాని ఏనాడూ నేను మాటకారిని కాను. నా నోరు నా నాలుక మందమైనవి అన్నాడు. అప్పుడు యెహోవా, మనుషులకు నోరు ఇచ్చినవాడు ఎవరు? మూగవారిని, చెవిటివారిని, చూపు గలవారిని, గుడ్డివారిని అందరినీ పుట్టించినది ఎవరు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడుగా ఉండి నువ్వు ఏం మాట్లాడాలో నీకు చెబుతాను అని మోషేతో చెప్పాడు. మోషే, ప్రభూ, నువ్వు వేరెవరినైనా ఎన్నుకుని అతణ్ణి పంపించు అన్నాడు. అందుకు యెహోవా మోషే మీద కోపపడి, లేవీయుడైన నీ అన్న అహరోను ఉన్నాడు కదా, అతడు చక్కగా మాట్లాడగలడని నాకు తెలుసు. అంతేగాక ఇప్పుడు అతడు నిన్ను కలుసుకోవడానికి నీకు ఎదురు వస్తున్నాడు. అతడు నిన్ను బట్టి తన మనసులో సంతోషిస్తాడు. నువ్వు చెప్పవలసిన మాటలు అతనితో చెప్పు. నేను నీ నోటికి అతని నోటికి తోడుగా ఉంటాను. మీరిద్దరూ ఏమి చేయాలో నేను చెబుతాను. అతడే నీ నోరుగా ఉండి నీకు బదులు ప్రజలతో మాట్లాడతాడు. అతనికి నువ్వు దేవుని స్థానంలో ఉన్నట్టు లెక్క. ఆ చేతికర్రను పట్టుకుని దానితో ఆ అద్భుతాలన్నీ చేయాలి అని చెప్పాడు. మోషే ఐగుప్తుకు తిరిగి వెళ్ళడం. ఇది జరిగిన తరువాత మోషే తన మామ యిత్రో దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. నువ్వు అనుమతి ఇస్తే నేను ఐగుప్తులో ఉన్న నా జనుల దగ్గరికి వెళ్తాను. వాళ్ళింకా బతికి ఉన్నారో లేదో చూసి వస్తాను అన్నాడు. యిత్రో క్షేమంగా వెళ్లి రమ్మని పంపించాడు. అప్పుడు యెహోవా మిద్యానులో ఉన్న మోషేతో, నిన్ను చంపాలని చూసిన వాళ్ళంతా చనిపోయారు. కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్ళు అని చెప్పాడు. మోషే తన భార్యా బిడ్డలను వెంటబెట్టుకుని గాడిదపై కూర్చోబెట్టి ఐగుప్తుకు ప్రయాణమయ్యాడు. తనతో పాటు దేవుని కర్రను చేతపట్టుకుని వెళ్ళాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, నీవు ఐగుప్తుకు చేరిన తరువాత చేయడానికి నేను నీకిచ్చిన అద్భుత కార్యాలు ఫరో సమక్షంలో చెయ్యాలి. అయితే నేను అతని హృదయం కఠినం చేస్తాను. అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వడు. అప్పుడు నువ్వు ఫరోతో ఇలా చెప్పు, ఇశ్రాయేలు యెహోవా సంతానం. యెహోవా పెద్ద కొడుకు. నన్ను సేవించడానికి నా కుమారుణ్ణి వెళ్ళనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు గనక వారిని వెళ్ళనీయకపోతే నేను నీ కొడుకును, నీ పెద్ద కొడుకును చంపేస్తాను అని యెహోవా చెబుతున్నాడు అని అతనితో చెప్పాలి అన్నాడు. ప్రయాణం మధ్యలో వారు బస చేసినప్పుడు యెహోవా వారిని ఎదుర్కొని మోషేను చంపడానికి చూశాడు. మోషే భార్య సిప్పోరా ఒక పదునైన రాయి తీసుకుని తన కొడుక్కి సున్నతి చేసి మర్మాంగ చర్మం కొన మోషే పాదాల దగ్గర పడేసింది. నువ్వు నిజంగా నా రక్త సంబంధమైన భర్తవి అని చెప్పింది. అప్పుడు యెహోవా అతణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నువ్వు నాకు రక్త సంబంధమైన భర్తవయ్యావు అంది. మోషేను కలుసుకోవడానికి ఎడారికి వెళ్ళమని యెహోవా అహరోనుతో చెప్పాడు. అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకుని అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు మోషే యెహోవా తనను పంపిన సంగతిని, చెప్పమన్న మాటలన్నిటినీ, ఆయన చేయమని ఆజ్ఞాపించిన అద్భుత క్రియలన్నిటిని గూర్చి అహరోనుకు తెలియచేశాడు. తరువాత మోషే అహరోనులు వెళ్లి
ఇశ్రాయేలు ప్రజల పెద్దలందరినీ సమావేశపరిచారు. మోషేతో యెహోవా చెప్పిన మాటలన్నిటినీ వారికి అహరోను వివరించాడు. ప్రజలందరి ఎదుట అద్భుత క్రియలను జరిగించినప్పుడు అందరూ వారి మాటలు నమ్మారు. యెహోవా తమ బాధలను కనిపెట్టి తమను దర్శించాడని విన్న ఇశ్రాయేలు ప్రజలు తలలు వంచుకుని ఆయనను ఆరాధించారు. నిర్గమకాండము 5వ అధ్యాయము. మోషే అహరోనులు ఫరో ఎదుట. ఈ విషయాలు జరిగిన తరువాత మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి, ఇశ్రాయేలు ప్రజల దేవుడు యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు, ఎడారిలో నా కోసం ఉత్సవం చేయడానికి నా ప్రజలను వెళ్ళనివ్వు అని చెప్పారు. అందుకు ఫరో, యెహోవా ఎవరు? నేను అతని మాట విని ఇశ్రాయేలులను ఎందుకు వెళ్ళనివ్వాలి? నాకు యెహోవా అంటే ఎవరో తెలియదు, ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వను అన్నాడు. అప్పుడు ఆ ఇద్దరు, హెబ్రీయుల దేవుడు మాతో మాట్లాడాడు, మాకు అనుమతి ఇస్తే మేము ఎడారిలోకి 3 రోజుల ప్రయాణమంత దూరం వెళ్ళి మా దేవుడు యెహోవాకు బలి అర్పిస్తాం. లేని పక్షంలో ఆయన మమ్మల్ని ఏదైనా తెగులుకు, ఖడ్గానికి గురి చేస్తాడేమో అన్నారు. ఐగుప్తు రాజు మోషే, అహరోను, ఈ ప్రజలు తమ పనులు చేసుకోకుండా మీరు అడ్డుపడుతున్నారేమిటి? పోయి మీ పనులు చూసుకోండి. మా దేశంలో హెబ్రీయుల జనాభా ఇప్పుడు బాగా పెరిగిపోయింది. వాళ్ళంతా తమ పనులు మానుకునేలా మీరు చేస్తున్నారు అని వాళ్లతో అన్నాడు. ఆ రోజున ఫరో ప్రజల గుంపుల నాయకులకు, వారి పై అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు, ఇటుకలు చేయడానికి ఉపయోగించే గడ్డి ఇక నుండి మీరు ఇవ్వకండి. వాళ్లే వెళ్లి కావలసిన గడ్డి తెచ్చుకోవాలి. అయినప్పటికీ వాళ్ళు లెక్క ప్రకారం ఇంతకు ముందు చేసినట్టుగానే ఇటుకల పని చెయ్యాలి. వాళ్ళు సోమరిపోతులు కనుక లెక్క ఏమాత్రం తగ్గించవద్దు. అందుకే వారు, మేము వెళ్లి మా దేవునికి బలులు అర్పించటానికి అనుమతి ఇవ్వండి అని కేకలు వేస్తున్నారు. అలాంటి వాళ్లకు మరింత కష్టమైన పనులు అప్పగించండి. అప్పుడు వాళ్ళు ఆ అబద్ధపు మాటలు నమ్మకుండా కష్టపడి పని చేసుకుంటారు అన్నాడు. కాబట్టి పర్యవేక్షకులు, పై అధికారులు వెళ్లి ప్రజలతో, మేము మీకు గడ్డి ఇయ్యము, మీరే వెళ్లి గడ్డి ఎక్కడ దొరుకుతుందో వెతికి సంపాదించుకోండి. అయితే మీ పని ఏమాత్రం తగ్గించము అని ఫరో సెలవిచ్చాడు అన్నారు. అప్పుడు ప్రజలు గడ్డికి బదులు కొయ్యకాడ, పుల్లలు సమకూర్చుకోవడానికి ఐగుప్తు దేశమంతటా చెదిరిపోయారు. అంతేకాదు, ఆ పర్యవేక్షకులు వాళ్ళను ఒత్తిడి చేస్తూ గడ్డి ఇస్తున్నప్పటిలాగానే ఏ రోజు పని ఆ రోజు లెక్క ప్రకారం పూర్తి చేయాలి అని బలవంత పెట్టారు. ఫరో ఆస్థాన అధికారులు తాము ఇశ్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన ఇశ్రాయేలు నాయకులను కొట్టారు. ఇదివరకులాగా మీ లెక్క ప్రకారం ఇటుకలు నిన్న ఈ రోజు ఎందుకు చేయించలేదు అని అడిగారు. ఇశ్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన తనిఖీదారులు ఫరో దగ్గరికి వచ్చారు. తమ దాసులమైన మా పట్ల మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? తమ దాసులకు గడ్డి ఇవ్వకుండా రోజువారీ లెక్క ప్రకారం ఇటుకలు తయారు చేయమని ఆజ్ఞాపిస్తున్నారు. అధికారులు తమ దాసులైన మా నాయకులను హింసిస్తున్నారు. అసలు తప్పు తమ ఆస్థాన అధికారులదే అని మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో, మీరు సోమరిపోతులు, వట్టి సోమరిపోతులు, అందుకే మేము వెళ్లి యెహోవాకు బలులు అర్పించాలి అని అనుమతి అడుగుతున్నారు. మీరు వెళ్లి పని చేయండి, మీకు గడ్డి ఇవ్వడం జరగదు. మీరు మాత్రం లెక్క ప్రకారం ఇటుకలు అప్పగించక తప్పదు. మీ ఇటుకలు లెక్కలో ఏమాత్రం తగ్గకూడదు. ఏ రోజు పని ఆ రోజే ముగించాలి అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల నాయకులు తాము దుర్భరమైన స్థితిలో కూరుకుపోయామని గ్రహించారు. వాళ్ళు ఫరో దగ్గర నుండి తిరిగి వస్తూ వారిని కలుసుకోవడానికి దారిలో ఎదురు చూస్తున్న మోషే, అహరోనులను కలుసుకున్నారు. వాళ్ళు, యెహోవా మీకు తగిన విధంగా న్యాయం చేస్తాడు గాక. ఫరో ఎదుట, అతని సేవకుల ఎదుట మీరే మమ్మల్ని నీచులుగా చేసి మమ్మల్ని చంపించడానికి వాళ్ళ చేతులకు కత్తులు ఇచ్చిన వాళ్ళయ్యారు అన్నారు. మరోసారి మోషే యెహోవా దగ్గరికి వెళ్లి, ప్రభూ, ఈ ప్రజలకు ఎందుకు హాని కలిగించావు? నన్ను ఎందుకు పంపించావు? నేను నీ ప్రతినిధిగా మాట్లాడటానికి
ఫరో దగ్గరికి వచ్చినప్పటి నుంచి అతడు ఈ ప్రజలకు మరింత హాని కలిగిస్తున్నాడు. నువ్వు నీ ప్రజలను విడిపించటానికి నీవు ఏమీ చేయలేదు అన్నాడు. నిర్గమకాండము 6వ అధ్యాయము. యెహోవా తన ప్రజలను విడిపిస్తానని వాగ్దానం చేశాడు. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోతున్నదంతా నువ్వు తప్పకుండా చూస్తావు. నా బలిష్టమైన హస్తం వల్ల అతడు వారిని బయటకు పంపించేలా చేస్తాను. నా హస్తబలం వల్లనే అతడు తన దేశం నుండి ప్రజలను వెళ్ళగొడతాడు. ఆయన ఇంకా మోషేతో ఇలా అన్నాడు, నేనే యెహోవాను. నేను సర్వశక్తిగల దేవుడు అనే పేరుతో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను. కాని యెహోవా అనే నా పేరు నేను వారికి తెలియబరచలేదు. వాళ్ళు పరాయివారుగా నివాసం చేసిన కనాను దేశాన్ని వారికి ఇస్తానని నేను ఒప్పందం చేశాను. ఐగుప్తీయులకు బానిసలుగా మారిన ఇశ్రాయేలు ప్రజల నిట్టూర్పులు విని నా నిబంధనను గుర్తు చేసుకున్నాను. కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, నేనే యెహోవాను. ఐగుప్తీయుల బానిసత్వం కింద ఉన్న మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఆ దేశం నుండి బయటకు రప్పిస్తాను. వాళ్లకు గొప్ప తీర్పు క్రియలు చూపి నా చేతులు చాపి వారి బానిసత్వం కింద ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని నా సొంత ప్రజగా నా చెంత చేర్చుకుని మీకు దేవుడైన యెహోవాగా ఉంటాను. అప్పుడు ఐగుప్తీయుల బానిసత్వం కింద నుండి మిమ్మల్ని విడిపించి బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని నేను చెయ్యి ఎత్తి శపథం చేసిన దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ దేశాన్ని మీకు సొంతం చేస్తాను. నేను యెహోవాను. మోషే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పినదంతా చెప్పాడు. అయితే వాళ్ళు తమ నిరాశ నిస్పృహల వల్ల, కఠినమైన బానిసత్వంలో కూరుకుపోయి ఉండడం వల్ల మోషే మాటలు లక్ష్యపెట్టలేదు. యెహోవా మోషేతో, నువ్వు రాజు ఆస్థానంలోకి వెళ్ళి ఐగుప్తు రాజు ఫరోతో ఇశ్రాయేలు ప్రజలను అతని దేశం నుండి బయటకు పంపించమని చెప్పు అన్నాడు. అప్పుడు మోషే, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోతే ఫరో ఎందుకు వింటాడు? నాకు వాక్చాతుర్యం లేదు అని యెహోవా సముఖంలో చెప్పాడు. మోషే, అహరోనుల వంశావళి. అప్పుడు యెహోవా మోషే, అహరోనులతో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురావడానికి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, ఫరో దగ్గరికి మీరు బయలుదేరి వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు. వారి వంశాల మూల పురుషులు వీరు. ఇశ్రాయేలు మొదటి కొడుకైన రూబేను కొడుకులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీళ్ళు రూబేను కుటుంబాలు. షిమ్యోను కొడుకులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు. కనాను స్త్రీకి పుట్టిన షావూలు. వీళ్ళు షిమ్యోను కుటుంబాలు. లేవీ కొడుకులు వారి వారి వంశావళుల ప్రకారం గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 సంవత్సరాలు జీవించాడు. గెర్షోను కొడుకులు వారి వారి వంశాల ప్రకారం లిబ్ని, షిమీ. కహతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహతు 133 సంవత్సరాలు జీవించాడు. మెరారి కొడుకులు మహలి, మోషి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం లేవీ కుటుంబాలు. అమ్రాము తన తండ్రి సోదరి యాకెబెదును పెళ్లి చేసుకున్నాడు. వారికి అహరోను, మోషే పుట్టారు. అమ్రాము 137 సంవత్సరాలు జీవించాడు. ఇస్హారు కొడుకులు కోరహు, నెపెగు, జిక్రీ. ఉజ్జీయేలు కొడుకులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ. అహరోను అమ్మీనాదాబు కూతురు నయస్సోను సహోదరి అయిన ఎలీషెబను పెళ్లి చేసుకున్నాడు. వారికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.
కోరహు కొడుకులు అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు. వీళ్ళు కోరహీయుల కుటుంబాలు. అహరోను కొడుకు ఎలియాజరు పుతీయేలు కూతుళ్ళలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఫినెహాసు పుట్టాడు. వీళ్ళు తమ తమ కుటుంబాల ప్రకారం లేవీ వంశ నాయకులు. ఇశ్రాయేలు ప్రజలను తమ వంశాల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావాలని యెహోవా ఆజ్ఞాపించింది ఈ అహరోను, మోషేలనే. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటికి పంపించాలని ఐగుప్తురాజు ఫరోతో మాట్లాడిన మోషే, అహరోనుడు వీరే. మోషే, అహరోనుల విధేయత. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడాడు. నేను యెహోవాను. యెహోవా నీతో చెప్పినది మొత్తం నువ్వు ఐగుప్తురాజు ఫరోతో చెప్పు. అందుకు మోషే, నాకు వాక్చాతుర్యం లేదు, నా మాట ఫరో ఎలా వింటాడు అని యెహోవా సముఖంలో అన్నాడు. నిర్గమకాండము 7వ అధ్యాయము. యెహోవా మోషేతో చెప్పిన మాట. యెహోవా మోషేతో ఇలా అన్నాడు, ఇదిగో, నిన్ను ఫరోకు దేవుడిగా నియమించాను. నీ అన్న అహరోను నీ మాటలు వినిపించే ప్రవక్తగా ఉంటాడు. నేను నీకు ఆజ్ఞాపించేదంతా నువ్వు మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనివ్వాలని నీ అన్న అహరోను ఫరోతో చెబుతాడు. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను. ఆ దేశంలో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు జరిగిస్తాను. అప్పుడు కూడా ఫరో మీ మాట వినడు. కాబట్టి నా చెయ్యి ఐగుప్తు మీద మోపి గొప్ప తీర్పు క్రియలతో నా సేనలు అంటే ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పిస్తాను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి వాళ్ళ మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. అహరోను కర్ర పాముగా మారిపోవటం. మోషే, అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు, అహరోను వయసు 83 సంవత్సరాలు. యెహోవా మోషే, అహరోనులతో ఇలా చెప్పాడు, మీ దేవుని శక్తి రుజువు చేయడానికి ఏదైనా ఒక అద్భుతం చూపించండి అని మిమ్మల్ని అడిగితే నువ్వు అహరోనుకు నీ చేతికర్రను ఇచ్చి దాన్ని ఫరో ముందు పడవీయమని చెప్పు. అది పాముగా మారిపోతుంది. మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. యెహోవా వారికి చెప్పినట్టు అహరోను ఫరో ఎదుట, అతని పరివారం ఎదుట తన కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారింది. అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్రశక్తితో అదే విధంగా చేశారు. వాళ్ళలో ప్రతి మాంత్రికుడు తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారాయి గాని అహరోను వేసిన కర్ర వాళ్ళు వేసిన కర్రలను మింగివేసింది. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా మారిపోయింది. అతడు వారి మాట పెడచెవిన పెట్టాడు. మొదటి తెగులు. తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు, ఫరో హృదయం కఠినంగా మారింది. అతడు ఈ ప్రజలను పంపడానికి ఒప్పుకోవటం లేదు. ఉదయాన్నే ఫరో నది ఒడ్డుకు వెళ్తాడు. అప్పుడు నువ్వు నది దగ్గర నిలబడి పాముగా అయిన కర్రను పట్టుకుని ఫరోకు ఎదురు వెళ్ళు. అతనితో ఎడారిలో ఆయన్ని సేవించటానికి, ఆయన ప్రజలను వెళ్ళనివ్వమని ఆజ్ఞాపించటానికి హెబ్రీయుల దేవుడు యెహోవా నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఇంతకుముందు నువ్వు మా మాట వినలేదు. ఇప్పుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఇదిగో, నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను నదిలో ఉన్న నీళ్లను కొడుతున్నాను. నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. దీన్ని బట్టి ఆయన యెహోవా అని నీవు తెలుసుకుంటావు. నదిలోని చేపలన్నీ చనిపోతాయి. నది దుర్వాసన కొడుతుంది. ఐగుప్తీయులు
ఆ నీళ్లు తాగలేకపోతారు అని యెహోవా చెబుతున్నాడు. యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నువ్వు అహరోనుతో ఇలా చెప్పు, నీ కర్ర పట్టుకుని ఐగుప్తు నీళ్ల మీద, అంటే వారి నదుల మీద, కాలువల మీద, చెరువుల మీద, నీటి గుంటలన్నిటి మీద నీ చెయ్యి చాపు. ఆ నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. ఐగుప్తు దేశమంతా చెక్క తొట్లలో, రాతి పాత్రల్లో సహా రక్తముంటుంది. యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే అహరోనులు చేశారు. ఫరో అతని సేవకులు చూస్తూ ఉండగా అహరోను తన కర్ర పైకెత్తి నది నీళ్లను కొట్టినప్పుడు నది నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి. నదిలోని చేపలన్నీ చచ్చిపోయాయి. నది నుండి దుర్వాసన కొట్టింది. ఐగుప్తీయులు నది నీళ్లు తాగలేకపోయారు. ఐగుప్తు దేశమంతా రక్తమయం అయింది. ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు. జరిగిన దాన్ని లక్ష్యపెట్టకుండా ఫరో తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఐగుప్తీయులందరూ నది నీళ్లు తాగలేకపోయారు. మంచినీళ్ల కోసం నది ఒడ్డున గుంటలు తవ్వుకున్నారు. యెహోవా నదిని కొట్టిన తరువాత 7 రోజులు గడిచాయి. నిర్గమకాండము 8వ అధ్యాయము. రెండవ తెగులు కప్పలు. యెహోవా మోషేతో, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా చెప్పు, నన్ను ఆరాధించి సేవించటానికి నా ప్రజలను పంపించు. నువ్వు వాళ్ళను వెళ్ళనీయకపోతే నేను నీ సరిహద్దులన్నిటినీ కప్పలతో బాధపెడతాను. నదిలో కప్పలు విపరీతంగా పుట్టుకొస్తాయి. అవి నీ ఇంట్లోకి, నీ పడక గదిలోకి, నీ మంచం పైకి, నీ సేవకుల పైకి, నీ ప్రజల పైకి, నీ పొయ్యిల్లో, నీ పిండి పిసికే పాత్రలోకి ఎక్కి వస్తాయి. ఆ కప్పలు నీపై, నీ ప్రజలపై, నీ సేవకులందరిపై దాడి చేస్తాయి అని యెహోవా చెబుతున్నాడు. యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు, నువ్వు అహరోనుతో నీ కర్ర పట్టుకుని నది పాయల మీద, కాలవల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం పైకి కప్పలను రప్పించు అని చెప్పు అన్నాడు. అహరోను ఐగుప్తు దేశంలోని నీళ్ల మీద తన చెయ్యి చాపాడు. అప్పుడు కప్పలు పుట్టుకొచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పివేశాయి. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్రశక్తులు ఉపయోగించి ఐగుప్తు దేశం అంతటా కప్పలను రప్పించారు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. నా దగ్గర నుండి, నా ప్రజల దగ్గర నుండి ఈ కప్పలు తొలగిపోయేలా చేయమని యెహోవాను ప్రాధేయపడండి. కప్పలు తొలగిపోతే యెహోవాకు బలులు అర్పించటానికి ఈ ప్రజలను పంపిస్తాను అని చెప్పాడు. అందుకు మోషే, ఈ కప్పలు మీ మీద, మీ ఇళ్లలో ఉండకుండా చచ్చి మిగిలినవన్నీ నదిలోనే ఉండిపోయేలా నీకోసం, నీ సేవకుల కోసం నేను దేవుణ్ణి ఎప్పుడు ప్రాధేయపడాలో నన్ను అడిగే అవకాశం నీదే అన్నాడు. అప్పుడు ఫరో, రేపే ఆ పని చెయ్యి అని బదులిచ్చాడు. అందుకు మోషే, మా దేవుడు యెహోవా లాంటివాడు ఎవ్వరూ లేడు అని నువ్వు గ్రహించేలా నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది. కప్పలు మీ నుండి, మీ ఇళ్ల నుండి, నీ సేవకుల, నీ ప్రజల ఇళ్ల నుండి తొలగిపోయి నదిలోకి చేరుకుంటాయి అన్నాడు. మోషే అహరోనులు ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళారు. యెహోవా ఫరో మీదికి రప్పించిన కప్పల విషయం మోషే ఆయనకు మొరపెట్టాడు. యెహోవా మోషే మాట ఆలకించాడు. ఇళ్లలో, బయట, పొలాల్లో ఎక్కడా కప్పలు మిగలకుండా చనిపోయాయి. ప్రజలు వాటిని కుప్పలుగా పడవేసినప్పుడు నేలంతా దుర్వాసన వచ్చింది. ఇబ్బంది నుండి ఉపశమనం కలిగింది. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని వారి మాట లక్ష్యపెట్టలేదు. మూడవ తెగులు చిన్న దోమలు. అప్పుడు యెహోవా మోషేతో, నువ్వు నీ కర్రను చాపి ఈ దేశంలో ఉన్న దుమ్మును కొట్టు. ఆ దుమ్ము
ఐగుప్తు దేశమంతా చిన్న దోమల్లాగా అలుముకుంటుంది అని అహరోనుతో చెప్పు అన్నాడు. అప్పుడు వారిద్దరూ ఆ విధంగా చేశారు. అహరోను తన కర్రను చాపి ఆ దేశపు దుమ్మును కొట్టినప్పుడు మనుష్యుల మీద, జంతువుల మీద చిన్న దోమలు వచ్చాయి. ఐగుప్తు దేశంలోని దుమ్ము అంతా రేగి దోమల్లాగా వ్యాపించాయి. మాంత్రికులు కూడా చిన్న దోమలు పుట్టించాలని తమ మంత్రాలు ప్రయోగించారు కాని వారి వల్ల కాలేదు. మనుష్యుల మీద, జంతువుల మీద చిన్న దోమలు నిలిచి ఉన్నప్పుడు మాంత్రికులు, ఇది దేవుడైన యెహోవా వేలు అని ఫరోతో చెప్పారు. అయినప్పటికీ యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావటం వల్ల అతడు వారి మాట వినలేదు. 4వ తెగులు ఈగలు. కాబట్టి యెహోవా మోషేతో, నువ్వు ఉదయాన్నే లేచి నది దగ్గర ఉన్న ఫరో ఎదుట నిలిచి అతనితో, నన్ను ఆరాధించటానికి నా ప్రజలను వెళ్ళనివ్వు. నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజలందరి మీదికి, మీ ఇళ్లలోకి ఈగల గుంపులను పంపుతాను. ఐగుప్తీయుల ఇళ్ళు, వారుండే ప్రదేశాలు ఈగల గుంపులతో నిండిపోతాయి. భూమిపై నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకునేలా ఆ రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను. రేపే ఈ అద్భుత కార్యం జరుగుతుంది అని యెహోవా సెలవిచ్చాడు అని చెప్పు అన్నాడు. యెహోవా ఆ విధంగా జరిగించాడు. బాధ కలిగించే ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇళ్లలోకి, ఐగుప్తు దేశమంతా వ్యాపించాయి. ఈగలు గుంపులమయమై ఆ దేశమంతా పాడైపోయింది. అప్పుడు ఫరో మోషే, అహరోనులను పిలిపించాడు. మీరు వెళ్లి మన దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి అని వాళ్లతో చెప్పాడు. అందుకు మోషే, అలా చేయటం వీలు కాదు. మా దేవుడు యెహోవాకు మేము అర్పించే బలులు ఐగుప్తీయులకు అసహ్యమైనవి. వాళ్లకు అసహ్యమైన బలులు వాళ్ళ కళ్ళ ఎదుటే అర్పిస్తే వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా? అందుకే మా దేవుడు యెహోవా మాకు సెలవిచ్చినట్టు మేము ఎడారిలోకి 3 రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ బలులు అర్పిస్తాం అని చెప్పాడు. ఫరో, మీరు ఎడారిలో మీ దేవుడు యెహోవాకు బలులు అర్పించటానికి మిమ్మల్ని వెళ్ళనిస్తాను. అయితే దూరం వెళ్ళవద్దు. ఇంకా నా కోసం కూడా మీ దేవుణ్ణి వేడుకోండి అన్నాడు. అందుకు మోషే, నేను నీ దగ్గర నుండి వెళ్ళి రేపటి రోజున ఈ ఈగల గుంపులు మీ దగ్గర నుండి, మీ సేవకుల దగ్గర నుండి, నీ ప్రజల దగ్గర నుండి తొలగిపోయేలా యెహోవాను వేడుకొంటాను. అయితే యెహోవాకు బలి అర్పించటానికి ప్రజలను వెళ్ళనీయకుండా ఇకపై మోసం చేయవద్దు అని చెప్పి ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్లి యెహోవాను ప్రార్థించాడు. యెహోవా మోషే కోరినట్టు జరిగించాడు. ఈగల గుంపులు ఫరో దగ్గర నుండి, అతని సేవకుల దగ్గర నుండి, ప్రజల దగ్గర నుండి ఒక్కటి కూడా మిగలకుండా తొలగిపోయాయి. అయితే అప్పుడు కూడా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు. నిర్గమకాండము 9వ అధ్యాయము. 5వ తెగులు పశు సంపద హతం. అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు, దేవుడు యెహోవా ఇలా చెప్పమన్నాడు, నన్ను ఆరాధించటానికి నా ప్రజలను వెళ్ళనివ్వు. నువ్వు గనక వాళ్ళను వెళ్ళనివ్వకుండా ఇంకా నిర్బంధంలో ఉంచినట్టయితే యెహోవా చెయ్యి చాపి ఎంతో బాధ కలిగించే తెగులు పంపిస్తాడు. ఆ తెగులు నీ పశువులకు, గుర్రాలకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు పాకుతుంది. అయితే యెహోవా ఇశ్రాయేలు ప్రజల పశువులను, ఐగుప్తు పశువులను వేరు చేస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన వాటిలో ఒక్కటి కూడా చనిపోదని హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నాడు. దేశంలో రేపు నిర్ణీత సమయానికి యెహోవా ఈ కార్యం జరిగిస్తాడు అని చెప్పాడు. తరువాతి రోజున యెహోవా
తెగులు పంపించినప్పుడు ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయి. అయితే ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చావలేదు. ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదనే విషయం ఫరో నిర్ధారణ చేసుకున్నాడు. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా మారిపోవటం వల్ల ప్రజలను పంపటానికి అంగీకరించలేదు. 6వ తెగులు కురుపులు. అప్పుడు యెహోవా, మీరు మీ పిడికిళ్ల నిండా బూడిద తీసుకోండి. మోషే ఫరో చూస్తూ ఉండగా దాన్ని ఆకాశం వైపు చల్లండి. అప్పుడు అది ఐగుప్తు దేశమంతా సన్నని దుమ్ములాగా మారి దేశంలోని మనుషుల మీద, జంతువుల మీద చీము పట్టే కురుపులు కలుగజేస్తుంది అని మోషే అహరోనులతో చెప్పాడు. మోషే అహరోనులు బూడిద తీసుకుని ఫరో దగ్గర నిలబడ్డారు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లాడు. దానివల్ల మనుషులకు, జంతువులకు చీము కురుపులు పుట్టాయి. ఆ కురుపుల దురదల వల్ల మాంత్రికులు మోషే ఎదుట నిలబడలేకపోయారు. ఆ కురుపులు మాంత్రికులకు, ఐగుప్తీయులందరికీ పుట్టాయి. అయినప్పటికీ యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయటం వల్ల అతడు వాళ్ళ మాట వినలేదు. తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, నువ్వు ఉదయం కాగానే లేచి ఫరో ఎదుటికి వెళ్ళి అతనితో ఇలా చెప్పు, యెహోవా ఆరాధించటానికి నా ప్రజలను వెళ్ళనివ్వు. భూమి అంతటిలో నాలాంటివాడు ఎవరూ లేరని నీవు తెలుసుకోవాలని నీ హృదయం తీవ్రంగా కలత చెందేలా ఈసారి నేను నా తెగుళ్లన్నీ నీ సేవకులపైకి, నీ దేశ ప్రజలపైకి పంపుతాను. ఇంతకు ముందే నేను నా చెయ్యి చాపి నిన్ను, నీ ప్రజలను విపత్తుతో కొట్టి భూమి మీద లేకుండా నాశనం చేసి ఉండేవాణ్ణి. 7వ తెగులు వడగండ్లు. నిన్ను బతికి ఉంచిన కారణం నా సామర్థ్యం నీకు చూపటానికే. తద్వారా భూలోకమంతటా నా పేరు ప్రఖ్యాతి పొందాలి. నువ్వు ఇంకా నా ప్రజలను వెళ్ళనీయకుండా వాళ్లపై మిడిసిపడుతున్నావు. ఇదిగో విను, రేపు ఈ పాటికి నేను తీవ్రమైన బాధ కలిగించే వడగళ్ళు కురిపిస్తాను. ఐగుప్తు సామ్రాజ్యం ఏర్పడినది మొదలు ఇప్పటి వరకు అలాంటి వడగళ్ళు కురియలేదు. అందువల్ల నువ్వు నీ పశువులను, పొలాల్లో ఉన్న నీ పంటలను త్వరగా భద్రం చేయించుకో. ఇంటికి చేరకుండా పొలంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు వడగళ్ల బారిన పడి చనిపోతారు. యెహోవా మోషే చేత పలికించిన మాటలు విన్న ఫరో సేవకుల్లో కొందరు తమ పశువులను ఇళ్లలోకి తెప్పించుకున్నారు. యెహోవా మాట లక్ష్యపెట్టని వారు తమ పనివాళ్లను, పశువులను పొలంలోనే ఉండనిచ్చారు. యెహోవా, నీ చెయ్యి ఆకాశం వైపు చాపు. ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల మీద, జంతువుల మీద, పంటలన్నిటి మీద వడగళ్ళు కురుస్తాయి అని మోషేతో చెప్పాడు. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు, వడగండ్లు కురిపించాడు. భూమి మీద పిడుగులు పడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతటా యెహోవా వడగళ్ళు కురిపించాడు. ఆ విధంగా వడగళ్ళు, వడగళ్లతో కూడిన పిడుగులు ఎంతో బాధ కలిగించాయి. ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలు ఇలాంటిది సంభవించలేదు. ఐగుప్తు దేశమంతటా కురిసిన ఆ వడగళ్ళు మనుషులను, జంతువులను, బయట ఉండిపోయిన సమస్తాన్ని నాశనం చేశాయి. పొలంలో ఉన్న పంటంతా నాశనం అయ్యింది. చెట్లన్నీ విరిగిపోయాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషెను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు. ఇది చూసిన ఫరో మోషే, అహరోనులను పిలిపించాడు. ఈసారి నేను తప్పు చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేను, నా ప్రజలు దుర్మార్గులం. ఇంతవరకు జరిగింది చాలు. ఈ భయంకరమైన ఉరుములు, వడగళ్ళు ఇంకా రాకుండా యెహోవాను వేడుకోండి. ఇక నేను మిమ్మల్ని ఆపను. మీరు కోరిన చోటికి వెళ్ళనిస్తాను అని వాళ్లతో చెప్పాడు. మోషే అతనితో, నేను ఈ పట్టణం నుండి బయటకు వెళ్ళి నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను. ఈ ఉరుములు ఆగిపోతాయి, వడగళ్ళు ఇకపై కురియవు. దీన్ని బట్టి ఈ లోకమంతా యెహోవాదేనని నువ్వు తెలుసుకుంటావు. అయినప్పటికీ నీకు, నీ సేవకులకు దేవుడు యెహోవా పట్ల భయభక్తులు ఏర్పడలేదని నాకు తెలుసు అన్నాడు. ఆ రోజుల్లో
జనపనార చెట్లు మొగ్గుతొడిగాయి, బార్లీ చేలు వెన్నులు వేశాయి, కనుక అవన్నీ నాశనం అయ్యాయి. గోధుమలు, మిరప మొక్కలు మొలకలు వేయనందువల్ల అవి పాడవలేదు. మోషే ఫరోతో మాట్లాడి ఆ పట్టణం నుండి బయటికి వెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు వాన ఆగిపోయింది, ఉరుములు వడగళ్ళు నిలిచిపోయాయి. అయితే వర్షం, వడగళ్ళు, ఉరుములు ఆగిపోవటం చూసిన ఫరో, అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినం చేసుకున్నారు. యెహోవా మోషేకు చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా మారింది. అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనీయలేదు. నిర్గమకాండము 10వ అధ్యాయము. 8వ తెగులు, మిడతలు. యెహోవా మోషేతో, ఫరో దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను చేసిన అద్భుత కార్యాలను వాళ్ళ మధ్య కనపరచాలని నేను అతడి గుండె, అతని సేవకుల గుండెలు బండబారిపోయేలా చేశాను. నేను ఐగుప్తీయుల పట్ల వ్యవహరించిన విధానాన్ని యెహోవాను నేనేనని మీరు తెలుసుకునేలా నేను చేస్తున్న అద్భుత కార్యాలను నువ్వు నీ కొడుకులకు, మనవలకు తెలియజేయాలి అని చెప్పాడు. మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పారు: హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఎంతకాలం వరకు నా మాట వినకుండా ఉంటావు? నన్ను ఆరాధించటానికి నా ప్రజలను వెళ్ళనివ్వు. నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో రేపు నేను నీ దేశం మీదికి మిడతలను రప్పిస్తాను. నేల కనపడనంతగా అవి భూమిని కప్పివేస్తాయి. మీ దేశంలో మిగిలిన దాన్ని, అంటే వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకున్న దాన్ని, అంటే పొలాల్లో మొలకెత్తిన ప్రతి మొక్కను అవి తినేస్తాయి. మీ గృహాలు, మీ సేవకుల గృహాలు, ఐగుప్తీయుల ఇళ్ళన్నీ వాటితో నిండిపోతాయి. మీ తండ్రులు, పూర్వీకులు ఈ దేశంలో ఉన్నప్పటి నుండి ఈనాటి వరకు ఇలాంటి వాటిని చూసి ఉండలేదు అని చెప్పి ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయారు. అప్పుడు ఫరో సేవకులు ఫరోతో, ఎంతకాలం వరకు ఈ మనిషి మనలను ఇబ్బందులకు గురిచేస్తాడు? వాళ్ళ దేవుడు యెహోవాను ఆరాధించడానికి ఇశ్రాయేలులను వెళ్ళనివ్వు. మన ఐగుప్తు దేశం పాడైపోతున్నదని నీకింకా తెలియడం లేదా అన్నారు. కాబట్టి మోషే, అహరోనులను ఫరో దగ్గరికి తీసుకువచ్చారు. ఫరో, మీరు వెళ్ళి మీ దేవుడు యెహోవాను ఆరాధించుకోండి. ఈ పని కోసం ఎవరెవరు వెళ్తారు అని అడిగాడు. అందుకు మోషే, మేము యెహోవాకు మహోత్సవం జరిపించాలి. కాబట్టి మా కొడుకులను, కూతుళ్లను, మందలను, పశువులను వెంటబెట్టుకుని మా పిల్లలతో, పెద్దలతో కలిసి వెళ్తాం అని బదులిచ్చాడు. అందుకు ఫరో, యెహోవా మీకు కావలిగా ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లలతో సహా వెళ్ళనిస్తానా? చూడండి, మీలో దురుద్దేశం ఉంది. కాబట్టి పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాకు ఉత్సవం జరుపుకోండి. మీరు కోరుకున్నది అదే గదా అన్నాడు. తరువాత వాళ్లను ఫరో ఎదుట నుండి వెళ్ళగొట్టారు. అప్పుడు యెహోవా మోషేతో, మిడతల దండు వచ్చేలా ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు. అవి ఐగుప్తు మీదికి వచ్చి ఈ దేశంలో ఉన్న పంటలన్నిటినీ, అంటే వడగళ్ల ద్వారా పాడవని పంటలన్నిటినీ తినివేస్తాయి అని చెప్పాడు. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపాడు. యెహోవా ఆ పగలు, రాత్రి ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారేసరికి తూర్పు గాలికి ఎగిరే మిడతలు దండుగా వచ్చి పడ్డాయి. తీవ్రంగా హాని కలిగించే ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు దేశంలోని అన్ని సరిహద్దులు నిలిచి భూమి మొత్తాన్ని కప్పివేశాయి. అంతకు ముందెప్పుడూ ఇలాంటి మిడతలు లేవు, ఇక ముందు కూడా ఉండబోవు. ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ దేశంలో కూరగాయలన్నిటినీ, వడగళ్ళు పాడు చేయని పంటలన్నిటినీ, చెట్లను, ఫలాలను అవి తినివేశాయి. ఐగుప్తు దేశమంతా చెట్లు గాని, పొలాల పంటలు గాని పచ్చగా ఉండేది ఏదీ మిగలలేదు. కాబట్టి ఫరో మోషే, అహరోనులను వెంటనే పిలిపించాడు. నేను మీ పట్ల, మీ దేవుడు యెహోవా పట్ల తప్పిదం చేశాను. దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నా తప్పు క్షమించండి. ఈ చావును తెచ్చే
విపత్తును మాత్రం నా మీద నుండి తప్పించమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి అన్నాడు. మోషే ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్లి యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు యెహోవా గాలిని తిప్పి శక్తివంతమైన పడమటి గాలి విసిరేలా చేశాడు. ఆ గాలి తీవ్రతకు మిడతలు కొట్టుకుపోయి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. ఐగుప్తు దేశమంతటిలో ఒక్క మిడత కూడా మిగలలేదు. అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయటం వల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు. అప్పుడు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపు, ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంటుంది అని చెప్పాడు. 9వ తెగులు చీకటి. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా 3 రోజుల పాటు గాఢాంధకారం కమ్ముకుంది. ఆ 3 రోజులు ఒకరికి ఒకరు కనబడలేదు. తామున్న చోటు నుండి ఎవ్వరూ లేచి కదలలేకపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరి ఇళ్లలో వెలుగు ఉంది. ఫరో మోషేను పిలిపించాడు, మీరు వెళ్లి యెహోవాను ఆరాధించండి. అయితే మీ మందలు పశువులు మాత్రం ఇక్కడే ఉండాలి, మీ బిడ్డలు మాత్రం మీతో వెళ్ళవచ్చు అన్నాడు. అందుకు మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన హోమ బలి అర్పణల కోసం నువ్వు మా పశువుల మందలను ఇవ్వవలసి ఉంటుంది. మా పశువులు మందలు మాతో కూడా రావాలి. మా పశువుల కాలి గిట్ట కూడా విడిచిపెట్టాం. మేము వేటిని యెహోవాకు బలి అర్పించాలో అక్కడికి చేరే వరకు మాకు తెలియదు. మా దేవుడైన యెహోవాను ఆరాధించే సమయంలో మా మందల్లో నుంచే వాటిని తీసుకోవాలి అని చెప్పాడు. అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయటం వల్ల అతడు వారిని వెళ్ళనియ్యలేదు. అప్పుడు ఫరో, బయటకు వెళ్ళు, జాగ్రత్త సుమా, ఇకపై నాకు కనిపించకు, నువ్వు నాకు ఎదురుపడిన రోజున తప్పకుండా చస్తావు అన్నాడు. అందుకు మోషే, సరే, నువ్వే అన్నావు గదా, ఇకపై నీ ముఖం చూడను అన్నాడు. నిర్గమకాండము 11వ అధ్యాయము. 10వ తెగులు ఐగుప్తు వారి ఇళ్లలో ప్రథమ సంతానం మరణం. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, ఫరో మీదికి ఐగుప్తు మీదికి మరొక తెగులు రప్పించబోతున్నాను. దాని తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. ఎవరూ మిగలకుండా శాశ్వతంగా అతడు మిమ్మల్ని దేశం నుండి పంపించి వేస్తాడు. కాబట్టి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఐగుప్తు జాతి వాళ్ళైన తమ పొరుగు వాళ్ళ దగ్గర నుండి వెండి బంగారు నగలు అడిగి తీసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఐగుప్తీయులకు కనికరం కలిగేలా చేశాడు. అంతేకాక ఐగుప్తు దేశవాసులు ఫరో సేవకులు మోషేను చాలా గొప్పగా ఎంచారు. మోషే ఫరోతో ఇలా అన్నాడు, యెహోవా చెప్పింది ఏమిటంటే, అర్ధరాత్రి నేను బయలుదేరి ఐగుప్తు దేశంలోకి వెళ్తాను. ఐగుప్తు దేశంలో మొదట పుట్టిన సంతానమంతా చనిపోతారు. సింహాసనంపై ఉన్న ఫరో మొదటి సంతానం మొదలుకొని తిరగలి విసిరే పనిమనిషి మొదట పుట్టిన సంతానం దాకా పశువుల్లో కూడా మొదట పుట్టినవన్నీ చనిపోతాయి. అప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి చోట గొప్ప విలాపం ఉంటుంది. అలాంటి ఏడుపు ఇంతవరకు ఎన్నడూ పుట్టలేదు, ఇకపై ఎన్నడూ పుట్టదు. యెహోవా ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుస్తాడని మీరు తెలుసుకునేలా ఇశ్రాయేలు ప్రజలపై గాని జంతువులపై గాని ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరి మీద కుక్క అయినా నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరంతా నా దగ్గరికి వస్తారు. నా ఎదుట సాష్టాంగపడి, నువ్వు నిన్ను అనుసరించే వాళ్ళంతా ఈ దేశం విడిచి బయలుదేరండి అని చెబుతారు. అప్పుడు నేను నా ప్రజలతో వెళ్ళిపోతాను అని చెప్పి మోషే మండిపడుతూ ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నేను చేసే అద్భుత క్రియలు అధికం అయ్యేలా ఫరో మీ మాట వినడు అని మోషేతో చెప్పాడు. మోషే అహరోనులు ఫరో సమక్షంలో
ఈ అద్భుతాలు చేశారు. అయినప్పటికీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనీయలేదు. నిర్గమకాండము 12వ అధ్యాయము. మొదటి పస్కా. మోషే అహరోనులతో ఐగుప్తు దేశంలో యెహోవా ఇలా చెప్పాడు, నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరానికి మొదటి నెలన్నమాట. ఇశ్రాయేలు సమాజంతో ఇలా చెప్పు, మీరు ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో కలిసి ఈ నెల 10వ రోజున తమ కుటుంబాల ప్రకారం ప్రతి ఒక్కడు, అంటే ప్రతి ఇంటి లెక్క చొప్పున ఒక గొర్రెపిల్లను గాని ఒక మేకపిల్లను గాని తీసుకోవాలి. ఒక కుటుంబం ఆ గొర్రెపిల్లను తినడానికి చిన్నదైతే ఆ కుటుంబ పెద్ద ఒక గొర్రెపిల్ల లేక మేకపిల్ల సరిగ్గా సరిపోయే విధంగా తన పొరుగింటి కుటుంబ సభ్యులను కలుపుకొని ఆ ప్రకారం వారిని లెక్కగట్టాలి. మీరు ఎన్నుకునే గొర్రె లేదా మేకపిల్ల 1 సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి. ఈ నెల 14వ రోజు వరకు దాన్ని ఉంచాలి. తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా సాయంకాల సమయంలో దాన్ని చంపాలి. కొంచెం రక్తం తీసుకుని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఆ ఇంటి గుమ్మం 2 నిలువు కమ్ముల మీద, పై కమ్మీ మీద చల్లాలి. ఆ రాత్రివేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి. దాన్ని పచ్చిగా గాని ఉడికించి గాని తినకూడదు. దాని తల, కాళ్ళు, లోపలి భాగాలను నిప్పుతో కాల్చి తినాలి. తెల్లవారేపాటికి దానిలో ఏమీ మిగల్చకూడదు. ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివేయాలి. మీరు దాన్ని తినవలసిన విధానం ఇది: మీ నడుముకు నడికట్టు కట్టుకుని, కాళ్లకు చెప్పులు వేసుకుని, మీ కర్రలు చేతపట్టుకుని త్వర త్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకు పస్కా బలి. నేను ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషుల్లో, జంతువుల్లో మొదటి సంతానం మొత్తాన్ని చంపివేస్తాను. ఐగుప్తు దేవుళ్ళ విషయంలో తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. మీరు నివసించే ఇళ్లపై ఉన్న ఆ రక్తం యెహోవా రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది. నేను ఐగుప్తు జాతి మొదటి సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా దాటి వెళ్ళిపోతాను. ఈ విపత్తు మీ మీదికి వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు. పొంగని రొట్టెల పండగ. కాబట్టి ఈ రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. ఈ రోజును యెహోవా పండగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు. 7 రోజుల పాటు మీరు పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి. మొదటి రోజున మీ ఇళ్లలో పొంగజేసే పదార్థమంటూ ఏదీ లేకుండా చెయ్యాలి. మొదటి రోజు నుంచి 7వ రోజు వరకు పొంగజేసే పిండితో చేసిన రొట్టెలు తింటే ఆ వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల్లో లేకుండా చేయాలి. ఆ మొదటి రోజు మీరు నా కోసం పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. 7వ రోజున అలాంటి సమావేశమే జరగాలి. ఆ 2 రోజుల్లో అందరూ తినడానికి భోజనం సిద్ధం చేసుకోవడం తప్ప ఏ పని చేయకూడదు. మీరు చేయగలిగిన పని అదొక్కటే. ఈ పొంగని రొట్టెల పండగను మీరు ఆచరించాలి. ఎందుకంటే నేను మిమ్మల్నందరినీ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొచ్చే రోజు అదే. కాబట్టి మీరు మీ రాబోయే తరాలన్నీ ఈ రోజును ఆచరించాలి. ఇది మీకు శాశ్వతమైన కట్టుబాటుగా ఉంటుంది. మొదటి నెల 14వ రోజు సాయంత్రం మొదలు అదే నెల 21వ రోజు సాయంత్రం దాకా మీరు పొంగని పిండితో చేసిన రొట్టెలు తినాలి. 7 రోజుల పాటు మీ ఇళ్లలో పొంగజేసే పదార్థమేదీ కనబడకూడదు. పొంగజేసే పదార్థంతో చేసిన దాన్ని మీలో ఎవరైనా తింటే అతడు విదేశీయుడైనా, దేశంలో పుట్టినవాడైనా ఇశ్రాయేలు ప్రజల సమాజంలో లేకుండా చేయాలి. మీరు పొంగజేసే పదార్థంతో చేసిన దేనిని తినకూడదు. మీకు చెందిన అన్ని ఇళ్లలో పొంగకుండా కాల్చిన రొట్టెలు మాత్రమే తినాలి. మొదటి పస్కా పండగ ఆచరణ. అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలను పిలిపించాడు. వాళ్ళతో ఇలా చెప్పాడు: మీరు మీ కుటుంబాల కోసం మందలో నుండి మేకపిల్లను గాని
గొర్రెపిల్లను గాని తీసుకుని పస్కా బలి అర్పించండి. తరువాత హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి గుమ్మాల పైకమ్మికి 2 నిలువు కమ్ములకు పూయాలి. మీలో ఎవ్వరూ తెల్లవారే వరకు మీ ఇళ్ళ గుమ్మాల గుండా బయటకు వెళ్ళకండి. యెహోవా ఐగుప్తీయులను హతమార్చడానికి తిరుగుతూ ఇంటి గుమ్మం పైకమ్మి మీద 2 నిలువు కమ్ముల మీద ఉన్న రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటిపోతాడు. సంహారం చేసే దూతను మీ ఇళ్లలోకి ప్రవేశించడానికి, మిమ్మల్ని సంహరించడానికి ఆయన అనుమతి ఇయ్యడు. అందుచేత మీరు దీన్ని ఆచరించాలి. ఇది మీకు, మీ సంతతికి శాశ్వతమైన చట్టంగా ఉంటుంది. యెహోవా వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఒక ఆచారక్రియగా పాటించాలి. మీ కొడుకులు, మీరు జరిగిస్తున్న ఈ ఆచారం ఎందుకోసం అని మిమ్మల్ని అడిగితే, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్లను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు అని చెప్పాలి అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విధేయులై యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టు చేశారు. 10వ తెగులు, ఐగుప్తు వారి ప్రథమ సంతానం మరణం. ఆ అర్ధరాత్రి సమయంలో ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానమంతటినీ యెహోవా హతమార్చాడు. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని చెరసాలలోని ఖైదీల వరకు వాళ్లకు పుట్టిన మొదటి పిల్లలు మరణించారు. పశువుల తొలిచూలు పిల్లలు చనిపోయాయి. ఆ రాత్రి గడిచిన తరువాత మరణం సంభవించని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఐగుప్తు దేశంలో తీవ్రమైన మరణరోదన చెలరేగింది. ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. వాళ్లతో, మీరు ఇశ్రాయేలు ప్రజలు త్వరగా నా దేశం నుండి, నా ప్రజల మధ్య నుండి వెళ్ళిపోండి. మీరు కోరుకున్నట్టు వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీ ఇష్టప్రకారం మీ మందలను, పశువులను తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా అన్నాడు. ఐగుప్తీయులు మేము కూడా చనిపోతాం అనుకొని ఆత్రంగా ఇశ్రాయేలు ప్రజను తమ దేశం నుండి వెళ్ళిపొమ్మని తొందరపెట్టారు. ఇశ్రాయేలీయుల నిర్గమనం రామెసేసు నుండి సుక్కోతుకు. ఇశ్రాయేలు ప్రజలు పొంగజేసే పదార్థం కలపని తమ పిండి ముద్దలు, పిండి పిసికే గిన్నెలు మూటగట్టుకుని భుజాలపై మోసుకుపోయారు. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పిన మాట ప్రకారం ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి, బంగారం, నగలు, దుస్తులు అడిగి తీసుకున్నారు. ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజల పట్ల యెహోవా జాలిగుణం కలిగించడం వల్ల వారు ఇశ్రాయేలు ప్రజలు అడిగినవన్నీ ఇచ్చారు. ఆ విధంగా వారు ఐగుప్తీయులను దోచుకున్నారు. తరువాత ఇశ్రాయేలు ప్రజలు రామెసేసు నుండి సుక్కోతు వరకు ప్రయాణం సాగించారు. వారిలో పిల్లలు కాక కాలినడకన బయలుదేరిన పురుషులు 6 లక్షల మంది. అంతేకాక వేరువేరు జాతుల మనుషులు చాలా మంది వారితో వచ్చారు. గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులతో కూడిన గొప్ప మందలు కూడా వాళ్లతో కలిసి బయలుదేరాయి. తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్ద పులియలేదు. వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరే ముందు సమయం లేకపోవడం వల్ల తమ కోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేకపోయారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్ళాయి. ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించిన ఆ రాత్రి యెహోవా కోసం కేటాయించి ఇశ్రాయేలు ప్రజలంతా తరతరాలకు ఆ రాత్రి యెహోవా కోసం జాగారం చెయ్యాలి. పస్కా గురించిన ఆదేశాలు. తర్వాత యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు. ఇది పస్కా పండగను గుర్చిన నియమం. వేరే జాతికి చెందిన వాడెవడూ దాన్ని తినకూడదు. మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కున్న దాసుడు సున్నతి పొందితే అలాంటివాడు దాన్ని తినవచ్చు. వేరే దేశాలకు చెందిన వాళ్ళు
కూలి పనికి వచ్చిన సేవకులు దాన్ని తినకూడదు. ఏ ఇంట్లో వారు ఆ ఇంట్లో మాత్రమే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా ఇంట్లో నుండి బయటికి తీసుకువెళ్ళకూడదు. వధించిన జంతువులోని ఒక్క ఎముకను కూడా మీరు విరగ్గొట్టకూడదు. ఇశ్రాయేలు ప్రజల సమాజం అంతా పండగ ఆచరించాలి. మీ దగ్గర నివసించే ఎవరైనా విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలని కోరుకుంటే వాళ్ళ కుటుంబంలోని ప్రతి మగవాడు సున్నతి పొందాలి. అప్పుడు వాళ్ళు సమాజంతో కలిసి పస్కా ఆచరింపవచ్చు. వాళ్ళు మీ దేశంలో పుట్టిన వాళ్లతో సమానం అవుతారు. సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు. స్వదేశీయుడికి మీతో కలిసి నివసించే విదేశీయుడికి ఈ విషయంలో ఒకే నియమం ఉండాలి. యెహోవా మోషే అహరోనులకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరూ చేశారు. ఆ రోజే యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వారి వారి సేనల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు నడిపించాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము. ఇశ్రాయేలు ప్రథమ సంతానం ప్రతిష్ఠ. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: ఇశ్రాయేలు ప్రజల్లో మొదట పుట్టిన సంతానాన్ని నాకు ప్రతిష్ఠించాలి. మనుషుల పశువుల ప్రతి తొలిచూలు నాది. పొంగని రొట్టెల పండగ. అప్పుడు మోషే ప్రజలను సమకూర్చి ఇలా చెప్పాడు: మీరు ఐగుప్తులో బానిసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చిన ఈ రోజును జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బలమైన చేతులు చాపి ఆ దాస్యం నుండి మిమ్మల్ని విడిపించాడు. మీరు పొంగజేసే పిండితో చేసిన రొట్టెలు తినకూడదు. అబీబు అనే ఈ నెలలో ఈ రోజునే మీరు బయలుదేరి వచ్చారు. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని మన పూర్వీకులతో యెహోవా ఒప్పందం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్టు ఆ దేశానికి మీరు చేరుకున్న తర్వాత ఈ ఆచారాన్ని ఈ నెలలోనే జరుపుకోవాలి. మీరు 7 రోజుల పాటు పొంగని పదార్థం కలపని పిండితో చేసిన రొట్టెలు తినాలి. 7వ రోజు యెహోవా పండగ ఆచరించాలి. 7 రోజులు పొంగకుండా చేసిన రొట్టెలనే తినాలి. మీ దేశంలో ఈ హద్దు నుంచి ఆ హద్దు వరకు పొంగే పదార్థం కలిపిన పిండి మీ దగ్గర ఉండకూడదు. పొంగేలా చేసేదేదీ మీ దగ్గర కనబడకూడదు. ఆ రోజు మీ పిల్లలకు నేను ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాన్ని బట్టి పొంగకుండా కాల్చిన ఈ రొట్టెలు తింటున్నాను అని చెప్పాలి. యెహోవా తన బలిష్టమైన చేతితో మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించాడు. ఆయన ఉపదేశం మీ నోట ఉండేలా ఈ ఆచారం మీ చేతులపై గుర్తుగా, మీ నుదిటిపై జ్ఞాపక చిహ్నంగా ఉంటుంది. ప్రథమ సంతానాన్ని యెహోవాకు ప్రతిష్ఠించటం. అందువల్ల మీరు ప్రతి ఏటా ఈ నియమాన్ని దాని నిర్ణయ కాలంలో ఆచరించాలి. యెహోవా మీతో మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు కనాను దేశంలోకి నిన్ను రప్పించిన తర్వాత మీకు పుట్టే ప్రతి మొదటి సంతానాన్ని, మీ పశువులకు పుట్టే ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించాలి. పశువులకు మందలకు కలిగే తొలి మగ సంతానం యెహోవాదే. ప్రతిష్ఠించినది గాడిద పిల్ల అయితే దాని ఖరీదు చెల్లించి విడిపించి దానికి బదులు గొర్రెపిల్లను ప్రతిష్ఠించాలి. అలా విడిపించలేకపోతే దాని మెడ విరగదీయాలి. మీ కొడుకుల్లో మొదట పుట్టిన వారి నిమిత్తం ఖరీదు చెల్లించి వారిని విడిపించుకోవాలి. ఇక ముందు మీ కొడుకులు ఇలా ఎందుకు చెయ్యాలి అని అడిగితే వాళ్లతో, ఐగుప్తు బానిసత్వంలో ఉన్న మనలను తన బలమైన హస్తం కింద యెహోవా బయటికి రప్పించాడు. ఫరో మనలను వెళ్ళనివ్వకుండా తన మనస్సును కఠినం చేసుకున్నప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో ఉన్న మనుష్యుల, పశువుల మొదటి సంతానం అంతటినీ సంహరించాడు. అందుకే నేను ప్రతి తొలిచూలు మగపిల్లలన్నిటినీ యెహోవాకు బలిగా అర్పిస్తాను. మొదట పుట్టిన నా కొడుకుల కోసం ఖరీదు చెల్లించి విడిపించుకుంటాను అని చెప్పాలి. యెహోవా తన బలమైన హస్తం చేత మనలను ఐగుప్తు నుండి బయటికి రప్పించాడు.
గనుక నీ చెయ్యి మీద నొసటి మీద ఆ సంఘటన జ్ఞాపక సూచనగా ఉండాలి. అగ్నిస్తంభం, మేఘస్తంభం. ఫరో ఆ ప్రజలను వెళ్ళనిచ్చినప్పుడు దేవుడు వాళ్ళను ఫిలిష్తీయ దేశం నుండి దగ్గర దారి అయినప్పటికీ ఆ దారిన వాళ్ళను వెళ్ళనీయలేదు. ఈ ప్రజలు ఫిలిష్తీయులతో జరిగే యుద్ధం చూసి మనసు మార్చుకుని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతారేమో అనుకున్నాడు. అందువల్ల ప్రజలను చుట్టూ తిప్పి ఎడారి మీదుగా ఎర్ర సముద్రం వైపుకు ప్రయాణం చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల వారీగా ఐగుప్తు నుండి వచ్చారు. మోషే యోసేపు అస్థికలను వెంట తీసుకువచ్చాడు. ఎందుకంటే యోసేపు, దేవుడు మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడు మీరు నా అస్థికలను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి అని ఇశ్రాయేలు ప్రజలతో ఖచ్చితంగా ఒట్టు పెట్టించుకున్నాడు. వాళ్ళు సుక్కోతు నుండి ప్రయాణం చేసి ఎడారి దగ్గర ఉన్న ఏతాములో బస చేశారు. పగలు రాత్రి ప్రయాణాల్లో యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటివేళ స్తంభాకార మేఘంలో, రాత్రివేళ వెలుగు ఇవ్వటానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచాడు. దేవుడు ప్రజల కోసం ఉంచిన పగటి మేఘస్తంభాన్ని, రాత్రివేళ వెలిగిచ్చే అగ్నిస్తంభాన్ని తొలగించకుండా ప్రయాణం కొనసాగేలా చేశాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం. ఎర్ర సముద్రం దాటడం. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి పీహహీరోతు ఎదుట, అంటే మిగ్దోలుకు సముద్రానికి మధ్యలో ఉన్న బయల్సెఫోను దగ్గర విడిది చేయమని వారితో చెప్పు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఫరో ఆ ప్రజలు ఈ దేశంలో ఎడారి మధ్యలో చిక్కుబడిపోయారు అనుకుంటాడు. నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాను, అతడు వాళ్ళను తరుముతాడు. నేను ఫరో ద్వారా మిగిలిన అతని సేన ద్వారా మహిమ పొందుతాను. నేను యెహోవాను అని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోయిన విషయం ఐగుప్తు రాజుకు చెప్పినప్పుడు ఫరో హృదయం, అతని సేవకుల హృదయాలు ఇశ్రాయేలు ప్రజపై కక్షతో నిండిపోయాయి. మనం చేసిందేమిటి? మన కోసం పనులు చేయకుండా వాళ్ళను ఎందుకు వెళ్ళనిచ్చాం అని చెప్పుకున్నారు. అప్పుడు ఫరో తన రథాలు సిద్ధం చేయించి తన సైన్యాన్ని వెంటపెట్టుకుని బయలుదేరాడు. అతడు తన ఐగుప్తులోని శ్రేష్ఠమైన 600 రథాలను, ప్రతి రథంలోనూ సైన్యాధిపతులను తీసుకుపోయాడు. యెహోవా ఐగుప్తురాజు ఫరో హృదయాన్ని కఠినం చేసినందువల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను తరిమాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ బలగం అంతటితో తరలి వెళ్తున్నారు. బయల్సెఫోను ఎదురుగా ఉన్న పీహహీరోతుకు దగ్గరలో సముద్రం దగ్గర వాళ్ళు విడిది చేసి ఉన్న సమయంలో ఫరో రథాలు, గుర్రాలు, గుర్రాల రౌతులు, ఐగుప్తు సైన్యం ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ వాళ్ళను సమీపించారు. ఫరో, అతని సైన్యం తమను తరుముతూ రావటం చూసిన ఇశ్రాయేలు ప్రజలు హడలిపోయారు. కేకలు వేస్తూ యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు వాళ్ళు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ ఎడారిలో చనిపోవడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకువచ్చి ఈ విధంగా చేస్తావా? మేము ఐగుప్తీయులకు బానిసలుగానే ఉంటాం, మా జోలికి రావద్దు అని ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పింది ఇందుకే గదా? మేము ఈ ఎడారిలో చనిపోవటం కంటే ఐగుప్తులో బానిసలుగా బతకడమే మంచిది అని నిష్ఠూరంగా మాట్లాడారు. అందుకు మోషే, భయపడకండి, ఈ రోజు యెహోవా మీకు కలిగించే రక్షణను అలా నిలబడి చూడండి. మీరు ఈ రోజు చూసిన ఐగుప్తీయులను ఇకపై ఎన్నడూ చూడరు. మీరు ఊరికే నిలబడి ఉండండి, మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు అని ప్రజలతో చెప్పాడు. యెహోవా మోషేతో, నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు? ముందుకు కొనసాగండి అని ప్రజలతో చెప్పు. నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని 2 పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు. చూడు, నేను ఐగుప్తీయుల హృదయాలను కఠినం చేస్తాను. వాళ్ళు మీ వెంటబడి తరుముతారు,
నేను ఫరో ద్వారా, అతని సైన్యం అంతటి ద్వారా, అతని రథాల గుర్రపు రౌతుల ద్వారా ఘనత తెచ్చుకుంటాను. నేను ఫరో ద్వారా, సైన్యం ద్వారా, అతని రథాల గుర్రపు రౌతుల ద్వారా ఘనత పొందటం వల్ల నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచిన దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళాడు. మేఘస్తంభం కూడా వాళ్ళ వెనక్కి వచ్చి నిలిచింది. అది ఐగుప్తు సేనలకు, ఇశ్రాయేలు ప్రజల సమూహానికి మధ్య నిలిచింది. ఆ మేఘం ఆ రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది. మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడినేల ఏర్పడేలా చేశాడు. సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి. ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు. తెల్లవారుతుండగా యెహోవా ఆ అగ్నిస్తంభం నుండి, మేఘస్తంభం నుండి ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్లను కలవరానికి గురిచేశాడు. ఆయన వాళ్ళ రథచక్రాలు ఊడిపోయేలా చేసినప్పుడు వాళ్ళు అతి కష్టంగా రథాలు తోలవలసి వచ్చింది. అప్పుడు ఐగుప్తు వాళ్ళు, రండి, మనం ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి పారిపోదాం. యెహోవా వారికి తోడుగా ఉండి వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు అని చెప్పుకున్నారు. తరుముతున్న ఐగుప్తు సైన్యం మునిగిపోయారు. యెహోవా మోషేతో, ఐగుప్తు సైన్యం మీదికి, వాళ్ళ రథాల రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రం పైకి నీ చెయ్యి చాపు అని చెప్పాడు. మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్లీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు. నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్ని ముంచివేశాయి. వాళ్లలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకుపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి, ఎడమ పక్కల గోడల్లాగా నిలబడ్డాయి. ఆ రోజున యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు వాళ్లను ఇశ్రాయేలు ప్రజలు చూశారు. తమ కోసం యెహోవా ఐగుప్తు వాళ్ల పట్ల చేసిన ఈ గొప్ప కార్యం చూసిన ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా అంటే భయభక్తులు కలిగాయి. ఆ ప్రజలు యెహోవా మీద, ఆయన సేవకుడు మోషే మీద నమ్మకముంచారు. నిర్గమకాండము 15వ అధ్యాయము. మోషే మిర్యాముల కీర్తన. అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. యెహోవాను గురించి పాడతాను. ఆయన శత్రువు గుర్రాన్ని, రౌతును సముద్రంలో ముంచివేశాడు. గొప్ప విజయం సాధించాడు. యెహోవాయే నా బలం, నా గానం, నా రక్షణకర్త. ఆయన నా దేవుడు, ఆయనను స్తుతిస్తాను. ఆయన నా పూర్వీకుల దేవుడు, ఆయనను ఘనపరుస్తాను. యెహోవా యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా. ఆయన ఫరో రథాలను, సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు. సైన్యాధిపతుల్లో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. రాళ్లవలె వాళ్ళు నడి సముద్రం అడుక్కు చేరుకున్నారు. యెహోవా, నీ కుడి చెయ్యి బలిష్టమైనది. యెహోవా, నీ కుడి చెయ్యి శత్రువుని అణిచివేస్తుంది. నీకు విరోధంగా నీపై లేచేవాళ్లను నీ మహిమా ప్రకాశంతో అణిచివేస్తావు. నీ కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు చెత్తలాగా కాలిపోతారు. నీ ముక్కు పుటాల నుండి వెలువడిన పెనుగాలికి నీళ్లు కుప్పగా నిలబడిపోయాయి. ప్రవాహాలు గోడలాగా నిలబడిపోయాయి. సముద్రం లోతుల్లో నీళ్లు గడ్డకట్టిపోయాయి.
వాళ్లను తరిమి నా కత్తి దూసి నాశనం చేసి దోచుకున్న సొమ్ముతో నా కోరిక తీర్చుకుంటాను అని శత్రువు అనుకున్నాడు. నువ్వు నీ గాలి విసిరి లోతైన నీళ్లలో సీసంలాగా వాళ్లను మునిగిపోయేలా చేశావు. పూజింపదగ్గ వాళ్లలో యెహోవా లాంటి వాడు ఎవడు? పవిత్రత వైభవంలో నీ వంటివాడెవడు? స్తుతి కీర్తనలతో ఘనపరచదగినవాడు, అద్భుతాలు చేసే నీ వంటివాడెవడు? నీ కుడి చెయ్యి చాపినప్పుడు వాళ్లను భూమి మింగివేసింది. నీ కనికరం వల్ల ఈ ప్రజలను విడిపించి నీ శక్తి ద్వారా నీ సన్నిధికి తీసుకొచ్చావు. ఈ సంగతి ఇతర ప్రజలకు తెలుస్తుంది, వాళ్ళు భయపడతారు. అది ఫిలిష్తీయులకు భయం కలిగిస్తుంది. ఎదోము అధిపతులు భయపడతారు. మోయాబులో బలిష్ఠులు వణికిపోతారు. కనానులో నివసించేవారు భయంతో నీరసించిపోతారు. భయభీతులు వారిని ఆవరిస్తాయి. యెహోవా, నీ ప్రజలు అవతలి తీరం చేరే వరకు నీ హస్తబలం చేత శత్రువులు రాళ్లవలె కదలకుండా నిలిచిపోతారు. నువ్వు నీ ప్రజలకు స్థిరనివాసంగా ఏర్పాటు చేసిన వారసత్వ పర్వతానికి తెస్తావు. అక్కడ వారిని నాటుతావు. యెహోవా, నీ చేతులు నిర్మించిన మందిరానికి వారిని తెస్తావు. యెహోవా శాశ్వతంగా రాజ్యం చేస్తాడు. ఫరో గుర్రాలు, రథాలు, రౌతులు సముద్రంలోకి అడుగుపెట్టగానే యెహోవా వాళ్ల మీదికి సముద్రపు నీళ్లు పొంగి పొరలేలా చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచారు. అహరోను సోదరి ప్రవక్తి మిర్యాము తంబుర వాయిస్తూ బయలుదేరింది. స్త్రీలంతా తంబురలు వాయిస్తూ నాట్యం చేస్తూ ఆమెను వెంబడించారు. మిర్యాము వాళ్లతో కలిసి ఈ విధంగా పాడింది. మిర్యాము కీర్తన. యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడండి. ఆయన ఘన విజయం సాధించాడు. శత్రువు గుర్రాలను, వాటి రౌతులను సముద్రంలో ముంచివేశాడు. మోషే నాయకత్వంలో ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తరువాత 3 రోజులు ప్రయాణించి షూరు ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వాళ్లకు తాగటానికి నీళ్లు దొరకలేదు. తరువాత మారాకు చేరుకున్నారు. మారాలో ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయి కనుక ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అనే పేరు వచ్చింది. ప్రజలు మోషే మీద సణుగుతూ మేమేమి తాగాలి అన్నారు. మోషే యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఒక చెట్టును చూపించాడు. దాన్ని ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు తియ్యగా మారిపోయాయి. అక్కడ ఆయన వాళ్లకు ఒక కట్టుబాటును, శాసనాన్ని విధించాడు. మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్లకు కలిగించిన ఎలాంటి జబ్బు మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి. తరువాత వాళ్ళు ఏలీముకు చేరుకున్నారు. అక్కడ 12 నీటి ఊటలు, 70 ఈత చెట్లు ఉన్నాయి. నీళ్లు ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళు విడిది చేశారు. నిర్గమకాండము 16వ అధ్యాయము. పరలోకం నుండి ఆహారం. తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా ఏలీము నుండి బయలుదేరి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన 2వ నెల 15వ రోజున ఏలీముకు సీనాయికి మధ్య ఉన్న సీను ఎడారి ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే అహరోనుల మీద సణుక్కున్నారు. ప్రజలు వారితో, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకుని కుండల దగ్గర కూర్చుని తృప్తిగా భోజనం చేసేవాళ్ళం. ఆ సమయంలోనే యెహోవా చేతిలో మేము చనిపోయి ఉన్నట్టయితే బాగుండేది. మేమంతా ఆకలితో చనిపోవటం కోసం ఇక్కడికి తీసుకొచ్చారు అన్నారు. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, నేను ఆకాశం నుండి మీకోసం ఆహారం కురిపిస్తాను. ప్రతిరోజు ప్రజలు వెళ్లి ఆనాటికి సరిపడేటంత ఆహారం సమకూర్చుకోవాలి. వాళ్ళు నా ఉపదేశం ప్రకారం నడుచుకుంటున్నారో లేదో నేను పరిశీలిస్తాను. 6వ రోజున వాళ్ళు మిగతా అన్ని రోజుల కంటే 2 సేకరించుకుని తెచ్చుకున్నది వండుకోవాలి. మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అన్నారు, మీరు మా మీద ఎందుకు సణుక్కుంటారు? మేము ఎంతటి వాళ్ళం? యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన విన్నాడు.
ఐగుప్తు దేశం నుండి యెహోవాయే మిమ్మల్ని బయటికి రప్పించాడని సాయంత్రం నాటికి మీరు తెలుసుకుంటారు. రేపు ఉదయానికి మీరు యెహోవా మహిమ ప్రభావం చూస్తారు. మోషే వాళ్ళతో, మీరు సాయంత్రం తినడానికి మాంసం, ఉదయాన సరిపడినంత ఆహారం యెహోవా మీకు ఇస్తున్నప్పుడు మీరు ఇది తెలుసుకుంటారు. మీరు ఆయన మీద సణుక్కోవటం ఆయన విన్నాడు. మీరు సణుక్కోవటం యెహోవా మీదే, మా మీద కాదు. మాపై సణుక్కోవటానికి మేమెంతటి వాళ్ళం అన్నాడు. మోషే అహరోనులతో యెహోవా, ప్రజల సర్వసమాజంతో ఇలా చెప్పు, ఆయన మీ సణుగులు విన్నాడు. సర్వసమాజం అంతా యెహోవా సన్నిధికి రండి. అహరోను ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడుతున్న సమయంలోనే ప్రజలు ఎడారి వైపు చూశారు. అప్పుడు మేఘంలో యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజల సణుగులు విన్నాను. వాళ్లతో ఇలా చెప్పు, సాయంత్రం పూట మీరు మాంసం తింటారు, ఉదయం పూట తృప్తిగా ఆహారం తింటారు. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను అని మీరు తెలుసుకుంటారు. అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది. నేలపై మంచు ఇంకిపోయాక నేల మీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి. ఇశ్రాయేలీయులు దాన్ని చూసి అది ఏమిటో తెలియక ఇదేంటి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే వాళ్ళతో, ఇది తినటానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికీ ఒక ఓమెరు చొప్పున తీసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు. అయితే కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా కూర్చుకున్నారు. వాళ్ళు కొలత ప్రకారం చూసినప్పుడు ఎక్కువగా తీసుకున్న వారికి ఏమీ మిగల్లేదు, తక్కువ తీసుకున్న వారికి ఏమీ తక్కువ కాలేదు. ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు తమ ఇంటివాళ్ల భోజనానికి సరిపడినంత సమకూర్చుకున్నారు. అప్పుడు మోషే, ఉదయమయ్యేదాకా ఎవరూ దీన్లో ఏమీ మిగుల్చుకోకూడదు అని వాళ్లతో చెప్పాడు. అయితే కొందరు మోషే మాట వినకుండా తెల్లవారేదాకా దానిలో కొంచెం మిగుల్చుకున్నారు. మోషే వారిపై కోపగించుకున్నాడు. అది పురుగుపట్టి దుర్వాసన కొట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయమూ తమ ఇంటివారి కోసం ఏ రోజుకు సరిపడినది ఆ రోజు సేకరించుకున్నారు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయింది. 6వ రోజున వాళ్ళు ఒక్కొక్కరు 2 లీటర్లకు రెట్టింపు లెక్క చొప్పున 4 లీటర్లు సేకరించారు. ప్రజల అధికారులు వచ్చి ఆ విషయం మోషేకు చెప్పారు. అందుకు మోషే, యెహోవా చెప్పిన మాట ఇదే, రేపు వివేచనపూర్వక విశ్రాంతి దినం. అది యెహోవాకు గౌరవార్థం ఆచరించవలసిన పవిత్ర విశ్రాంతి దినం. మీరు వండుకోవాల్సింది వండుకోండి, ఉడికించుకోవాల్సింది ఉడికించుకోండి, తినగా మిగిలినది రేపటికి ఉంచుకోండి. మోషే ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు తెల్లవారే వరకు దాన్ని ఉంచుకున్నారు. అది దుర్వాసన వేయలేదు, దానికి పురుగు పట్టలేదు. అప్పుడు మోషే, ఈ రోజు దాన్ని తినండి. ఈ రోజు యెహోవాకు విశ్రాంతి దినం. నేడు అది బయట మైదానంలో దొరకదు. మీరు 6 రోజులే దాన్ని సమకూర్చుకోవాలి. విశ్రాంతి దినమైన 7వ రోజున అది దొరకదు అని చెప్పాడు. ఆ విధంగానే జరిగింది. ప్రజల్లో కొందరు 7వ రోజున దాన్ని ఏరుకోవడానికి వెళ్ళారు, గాని వాళ్లకు ఏమీ దొరకలేదు. అందుచేత యెహోవా మోషేతో ఇలా అన్నాడు, మీరు ఎంతకాలం నా ఆజ్ఞలను ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోకుండా ఉంటారు? వినండి, యెహోవా ఈ విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలని సెలవిచ్చాడు. కనుక 6వ రోజున 2 రోజులకు సరిపడే ఆహారం మీకు ఇస్తున్నాడు. 7వ రోజున ప్రతి ఒక్కరూ తమ స్థలాల్లోనే ఉండిపోవాలి. అందువలన 7వ రోజున ప్రజలు విశ్రాంతి తీసుకున్నారు. ఇశ్రాయేలీయులు ఆ పదార్థానికి మన్నా అని పేరు పెట్టారు. అది తెల్లగా ధనియాల వలె ఉంది. దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకంలాగా ఉంది. మోషే ఇలా చెప్పాడు, యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఈ మన్నాను ఒక ఓమెరు పట్టే పాత్రలో నింపండి. నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఎడారిలో తినడానికి మీకిచ్చిన ఈ ఆహారాన్ని మీ తరతరాల కోసం
మీ వంశాల కోసం వాళ్ళు దగ్గర ఉంచుకోవాలి. అప్పుడు మోషే అహరోనుతో, నువ్వు ఒక గిన్నె తీసుకుని దాన్ని ఒక ఓమెరు మన్నాతో నింపి మీ తరతరాల సంతతి కోసం యెహోవా సన్నిధిలో ఉంచు అని చెప్పాడు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేశాడు. అది భద్రంగా ఉండేలా శాసనాలు ఉంచే స్థలం ఎదుట ఉంచాడు. తాము చేరుకోవలసిన కనాను దేశపు సరిహద్దుల వరకు 40 సంవత్సరాల వాళ్ళ ప్రయాణంలో మన్నా తింటూ వచ్చారు. ఓమెరు అంటే ఏఫాలో 10వ వంతు. నిర్గమకాండము 17వ అధ్యాయము. బండ నుండి నీరు. యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా సీను ఎడారి ప్రాంతం నుండి ప్రయాణం చేసి రెఫీదీములో దిగారు. అక్కడ ప్రజలు తాగటానికి నీళ్లు లేవు. దానికి వాళ్ళు మోషేపై నింద మోపుతూ, మాకు తాగటానికి నీళ్ళియ్యి అన్నారు. అప్పుడు మోషే, మీరు నాతో ఎందుకు పోట్లాడుతున్నారు? యెహోవాను ఎందుకు శోధిస్తున్నారు అన్నాడు. ప్రజలు దాహంతో మోషే మీద సణుగుతూ, ఇదేంటి, మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొచ్చావా అన్నారు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడు, ఈ ప్రజలను నేనేం చెయ్యాలి? కొంచెం సేపట్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారేమో అన్నాడు. అప్పుడు యెహోవా ప్రజల పెద్దల్లో కొందరిని వెంటబెట్టుకుని, నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకుని ప్రజలకు ఎదురుగా వెళ్ళి నిలబడు. నేను అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలబడతాను. నువ్వు ఆ బండను కర్రతో కొట్టు. అప్పుడు ప్రజలు తాగటానికి ఆ బండలో నుంచి నీళ్లు బయటికి వస్తాయి అని మోషేతో చెప్పాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దల కళ్ళెదుట ఆ విధంగా చేశాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసిన గొడవను బట్టి, వారు యెహోవా మన మధ్య ఉన్నాడా లేడా అని యెహోవాను శోధించడాన్ని బట్టి ఆ స్థలానికి మస్సా అని, మెరీబా అని పేర్లు పెట్టాడు. అమాలేకీయులతో యుద్ధం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యారు. మోషే యెహోషువతో, మన కోసం కొంతమందిని సిద్ధం చేసి బయలుదేరి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి. నేను రేపు దేవుని కర్ర చేత్తో పట్టుకుని ఆ కొండ శిఖరంపై నిలబడతాను అన్నాడు. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళాడు. మోషే, అహరోను, హూరు ఆ కొండ శిఖరం ఎక్కారు. మోషే తన చెయ్యి పైకెత్తి ఉంచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలవసాగారు. మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను, హూరు ఒక రాయి తెచ్చి మోషేను దానిపై కూర్చోబెట్టారు. అహరోను, హూరు ఇద్దరూ మోషేకు అటూ ఇటూ ఆనుకుని నిలబడి సూర్యుడు అస్తమించేదాకా అతని చేతులు ఎత్తిపట్టుకున్నారు. ఆ విధంగా యెహోషువ కత్తి బలంతో అమాలేకు రాజును, అతని సైన్యాన్ని ఓడించాడు. అప్పుడు యెహోవా మోషేతో, చిరకాలం జ్ఞాపకం ఉండేలా పుస్తకంలో ఈ విషయం రాసి అది యెహోషువకు వినిపించు. నేను అమాలేకీయులను ఆకాశం కింద నామరూపాలు లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేస్తాను అన్నాడు. తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. అమాలేకీయులు యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా చెయ్యి ఎత్తారు గనక యెహోవాకు అమాలేకీయులతో తరతరాలకు వైరం ఉంటుంది అని యెహోవా శపథం చేశాడు అన్నాడు. కాబట్టి అతడు ఇలా చేశాడు. నిర్గమకాండము 18వ అధ్యాయము. మోషే దగ్గరికి యిత్రో రాక. యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు రప్పించిన సంగతి, మోషేకు అతని ప్రజలైన ఇశ్రాయేలీయులకు జరిగించినదంతా మిద్యానులో యాజకుడైన మోషే మామ యిత్రో విన్నాడు. మోషే మామ యిత్రో మోషే తన దగ్గరికి పంపిన మోషే భార్య సిప్పోరాను, ఆమె ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని మోషే దగ్గరికి బయలుదేరాడు. వారిలో ఒకడి పేరు గెర్షోము. ఎందుకంటే
మోషే, నేను అన్యదేశంలో పరాయివాణ్ణి అన్నాడు. రెండోవాడి పేరు ఎలియాజరు. ఎందుకంటే నా పూర్వీకులు దేవుడే నాకు సహాయం, ఆయన ఫరో ఖడ్గం నుండి నన్ను రక్షించాడు అని అతడు అన్నాడు. మోషే మామ యిత్రో అతని కుమారులనిద్దరినీ అతని భార్యను వెంటబెట్టుకుని ఎడారిలో దేవుని పర్వతం దగ్గర బస చేసిన మోషే దగ్గరికి వచ్చాడు. నీ మామ యిత్రో అనే నేను, నీ భార్య, ఆమెతో కలిసి ఆమె ఇద్దరు కొడుకులు నీ దగ్గరికి వస్తున్నాము అని మోషేకు కబురు పంపాడు. మోషే తన మామకు ఎదురు వెళ్ళాడు. అతనికి వందనం చేసి ముద్దు పెట్టుకున్నాడు. ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకుని గుడారంలోకి వచ్చారు. తరువాత యెహోవా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఫరోకు ఐగుప్తీయులకు చేసినది, మార్గంలో తమకు సంభవించిన కష్టాలు, వాటి నుండి యెహోవా తమను విడిపించిన విషయం మోషే తన మామకు వివరంగా చెప్పాడు. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించడంలో ఇశ్రాయేలు ప్రజలకు చేసిన మేళ్లు విని యిత్రో సంతోషించాడు. యిత్రో, ఐగుప్తీయుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీయుల కింద బానిసత్వం నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవాకు స్తుతి కలుగుగాక. యెహోవాయే మిగిలిన దేవుళ్ళ కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే ఇశ్రాయేలీయుల పట్ల అహంకారంతో మెలిగిన ఐగుప్తు వారి వశం నుండి ఆయన తన ప్రజలను రక్షించాడు అన్నాడు. మోషే మామ యిత్రో హోమబలి, ఇతర బలులు దేవునికి అర్పించాడు. అహరోను, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు మోషే మామతో కలిసి దేవుని సన్నిధిలో భోజనం చేశారు. మోషే మరుసటి రోజు ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు. పొద్దుటినుంచి సాయంత్రం వరకు ప్రజలు మోషే దగ్గర బారులు తీరి నిలబడ్డారు. న్యాయాధికారుల నియామకం. ప్రజల విషయంలో మోషే చేస్తున్నదంతా యిత్రో చూశాడు. అతడు మోషేతో, నువ్వు ఈ ప్రజలకు చేస్తున్నదేమిటి? ఉదయం నుండి సాయంత్రం దాకా నువ్వొక్కడవే తీర్పరిగా కూర్చుని ఉంటే మిగిలిన వాళ్ళంతా నీ చుట్టూ నిలబడి ఉండటం ఏమిటి అని అడిగాడు. మోషే, దేవుని నిర్ణయం ఏమిటో తెలుసుకోవటం కోసం వాళ్ళు నా దగ్గరికి వస్తారు. వాళ్ళ మధ్య ఏవైనా గొడవలు వస్తే వాటి పరిష్కారం కోసం నా దగ్గరికి వస్తారు. నేను వారికి తీర్పు తీర్చి దేవుని చట్టాలను, ఆయన ధర్మశాస్త్ర నియమాలను వారికి తెలియజేస్తాను అని తన మామతో చెప్పాడు. అందుకు మోషే మామ అతనితో, నీవు చేస్తున్న పని మంచిది కాదు. ఇలా చేస్తే నువ్వు, నీతో ఉన్న ఈ ప్రజలు నలిగిపోయి నీరసించిపోతారు. నువ్వొక్కడవే ఈ పని చెయ్యలేవు. ఇది నీకు చాలా కష్టంగా ఉంటుంది. నా మాట విను. నేను నీకొక ఆలోచన చెబుతాను. దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు దేవుని ఎదుట ఈ ప్రజల ప్రతినిధిగా నిలబడి వారి వ్యవహారాలు దేవుని సముఖానికి తీసుకురావాలి. ప్రజలకు దేవుని చట్టాలు, ధర్మశాస్త్ర నియమాలు బోధించాలి. వాళ్ళు నడుచుకోవలసిన మార్గాలను, చేయవలసిన పనులను వాళ్లకు తెలియజేయాలి. నువ్వు ప్రజలందరిలో దేవుని పట్ల భయభక్తులు, సత్యం పట్ల ఆసక్తి ఉండి లంచగొండులు కాని సమర్థులైన వ్యక్తులను ఏర్పాటు చేసుకోవాలి. వారిని న్యాయాధిపతులుగా నియమించు. 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు చొప్పున వాళ్లను నియమించు. వాళ్ళు అన్ని సమయాల్లో ప్రజలకు న్యాయం తీరుస్తారు. పరిష్కారం కాని సమస్యలు మాత్రం నీ దగ్గరికి తీసుకువస్తారు. చిన్న చిన్న తగాదాలు మాత్రం వాళ్లే పరిష్కరిస్తారు. ఆ విధంగా వాళ్ళు నీ భారం పంచుకుంటే నీకు తేలికగా ఉంటుంది. ఇలా చేయడానికి దేవుడు అనుమతి ఇస్తే నీ పని తేలిక అవుతుంది. ఈ ప్రజలంతా తమ ఇళ్లకు సంతృప్తిగా వెళ్తారు అని చెప్పాడు. మోషే తన మామ మాట విని అతడు చెప్పినట్టు చేశాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలందరిలో సామర్థ్యం ఉన్న వ్యక్తులను గుర్తించి 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు చొప్పున అధికారులుగా నియమించి వాళ్లకు న్యాయం తీర్చే అధికారం ఇచ్చాడు. వాళ్ళు అన్ని సమయాల్లో ప్రజలకు న్యాయాధికారులుగా ఉన్నారు.
చిన్న చిన్న తగాదాలు తమకు తాము పరిష్కరించేవాళ్ళు. కఠినమైన తగాదాలు మోషే దగ్గరికి తెచ్చేవారు. తరువాత మోషే తన మామను సాగనంపాడు. అతడు తన స్వదేశానికి వెళ్ళిపోయాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము. ఇశ్రాయేలు ప్రజ సీనాయి కొండకు చేరుకోవటం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెల మొదటి రోజున సీనాయి ఎడారి ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చి అక్కడ పర్వతం ఎదుట ఎడారిలో విడిది చేశారు. మోషే యెహోవా సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. యెహోవా ఆ కొండపై నుండి అతణ్ణి పిలిచాడు. యెహోవా మోషేతో, నువ్వు యాకోబు సంతతితో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో గరుడపక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకున్నానో మీరు చూశారు. ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా. మీరు యాజక రాజ్యంగా, పవిత్ర ప్రజగా ఉంటారు. నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాల్సిన మాటలు ఇవే అన్నాడు. మోషే కొండ దిగి వచ్చి ప్రజల పెద్దలను పిలిపించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారికి తెలియజేశాడు. అందుకు ప్రజలంతా యెహోవా చెప్పినదంతా మేము చేస్తాం అని ముక్త కంఠంతో జవాబిచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజలు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేశాడు. యెహోవా మోషేతో, ఇదిగో నేను కారుమబ్బులో నీ దగ్గరికి వస్తున్నాను. నేను నీతో మాట్లాడుతూ ఉండగా ప్రజలు విని ఎప్పటికీ నీ మీద నమ్మకం ఉంచుతారు అన్నాడు. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పాడు. అప్పుడు యెహోవా మోషేతో, నీవు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ రోజు రేపు వాళ్ళను పవిత్రపరచు. నా రాక కోసం వాళ్ళను సిద్ధం చెయ్యి. వాళ్ళు తమ బట్టలు ఉతుక్కుని 3వ రోజుకల్లా సిద్ధంగా ఉండాలి. 3వ రోజు యెహోవా అనే నేను ప్రజలందరి కళ్ళ ఎదుట సీనాయి కొండపైకి దిగి వస్తాను. నువ్వు కొండ చుట్టూ హద్దు ఏర్పాటు చెయ్యి. ప్రజలతో, మీరు ఈ కొండ ఎక్కకూడదు, దాని అంచును కూడా ముట్టుకోకూడదు. జాగ్రత్త, ఈ కొండను ముట్టుకున్న ప్రతివాడు మరణశిక్షకు లోనవుతాడు. ఎవ్వరూ తమ చేతులతో ముట్టుకున్న వాణ్ణి తాకకూడదు. రాళ్లతో గాని బాణాలతో గాని కచ్చితంగా అతణ్ణి చంపేయాలి. మనిషైనా జంతువైనా మరణశిక్ష విధించాల్సిందే. సుదీర్ఘమైన బూరశబ్దం విన్నప్పుడు వాళ్ళు కొండపాదానికి చేరుకోవాలి అని చెప్పు అన్నాడు. అప్పుడు మోషే కొండ దిగి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను పవిత్రపరిచాడు. ప్రజలు తమ బట్టలు ఉతుక్కున్నారు. అప్పుడు మోషే, 3వ రోజుకల్లా సిద్ధంగా ఉండండి, మీ భార్యల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాడు. 3వ రోజు తెల్లవారగానే ఆ కొండ మీద దట్టమైన మేఘాలు కమ్మి ఉరుములు మెరుపులు వచ్చాయి. భీకరమైన బూరశబ్దం వినిపించినప్పుడు శిబిరంలోని ప్రజలంతా భయంతో వణికిపోయారు. దేవుణ్ణి ఎదుర్కొనడానికి మోషే శిబిరంలో నుండి ప్రజలను బయటకు రప్పించాడు. ప్రజలంతా కొండ పాదం దగ్గర నిలబడ్డారు. మండుతున్న మంటలతో యెహోవా సీనాయి కొండపైకి దిగివచ్చాడు. ఆ కొండంతా పొగ కమ్మింది. అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది. ఆ కొండంతా తీవ్రంగా కంపించింది. ఆ బూర శబ్దం మరింత పెరుగుతూ ఉండగా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఉరుములాంటి కంఠస్వరంతో అతనికి జవాబిస్తున్నాడు. యెహోవా సీనాయి కొండ శిఖరం మీదికి దిగివచ్చాడు. కొండ శిఖరం మీదికి రమ్మని మోషేను పిలిచినప్పుడు మోషే ఎక్కి వెళ్ళాడు. అప్పుడు యెహోవా మోషేతో, ఈ ప్రజలు యెహోవాను చూద్దామని హద్దుమీరి వచ్చి వారిలో చాలామంది నశించిపోకుండేలా నువ్వు కొండ దిగి వెళ్ళి వాళ్లను కచ్చితంగా హెచ్చరించు. ఇంకా నన్ను సమీపించే యాజకులు సిద్ధపడి నేను వారిని చంపకుండేలా తమను తాము పవిత్రపరచుకోవాలని చెప్పు అన్నాడు. అందుకు మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి కొండ ఎక్కలేరు.
నువ్వు కొండకు హద్దులు ఏర్పాటు చేసి దాన్ని పవిత్రంగా ఉంచాలని మాకు కచ్చితంగా ఆజ్ఞాపించావు గదా అన్నాడు. అప్పుడు యెహోవా, నువ్వు కిందకు దిగి వెళ్ళు. నువ్వు అహరోనును వెంటపెట్టుకుని తిరిగి రావాలి. అయితే యెహోవా వారి మీద పడకుండా ఉండేలా యాజకులు, ప్రజలు హద్దుమీరి ఆయన దగ్గరికి ఎక్కి రాకూడదు అని చెప్పాడు. మోషే ప్రజల దగ్గరికి వెళ్లి ఆ మాట వాళ్లతో చెప్పాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము. 10 ఆజ్ఞలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ వివరించి చెప్పాడు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన దేవుణ్ణి నేనే. నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశంలో గాని, కింద భూమి మీద గాని, భూమి కింద ఉండే నీళ్లలో గాని ఎలాంటి ఆకారాన్ని, ప్రతిమను తయారు చేసుకోకూడదు. వాటి ముందు సాష్టాంగపడకూడదు. వాటిని పూజించకూడదు. ఎందుకంటే నీ దేవుడనైన నేను రోషం గలవాణ్ణి. నన్ను లక్ష్యపెట్టని వారి విషయంలో వాళ్ళ 3-4 తరాల దాకా వాళ్ళ పూర్వీకుల దుష్టత్వం వారి సంతతిపైకి రప్పిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారిపై 1000 తరాల వరకు నా కరుణ చూపిస్తాను. నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికేవాణ్ణి యెహోవా దోషిగా పరిగణిస్తాడు. విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకముంచుకోవాలి. నువ్వు కష్టపడి 6 రోజుల్లో నీ పని అంతా ముగించాలి. 7వ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజున నువ్వు, నీ కొడుకు, కూతురు, సేవకుడు, దాసి, నీ ఇంట్లో ఉన్న విదేశీయుడు, నీ పశువులు ఎవ్వరూ ఏ పని చెయ్యకూడదు. 6 రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల యెహోవా విశ్రాంతి దినాన్ని దీవించి తన కోసం పవిత్రపరచాడు. నీ దేవుడైన యెహోవా మీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి. హత్య చెయ్యకూడదు. వ్యభిచారం చెయ్యకూడదు. దొంగతనం చెయ్యకూడదు. నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. నీ పొరుగువాడి ఇల్లు గాని, అతని భార్యను గాని, దాసదాసీలను గాని, అతని ఎద్దును గాని, గాడిదను గాని, నీ పొరుగువాడికి చెందిన దేనినీ ఆశించకూడదు. ప్రజల భయభీతులు. ప్రజలంతా ఆ ఉరుములు, మెరుపులు, భీకరమైన బూర శబ్దం, ఆ కొండ నుండి రగులుతున్న పొగ చూసి భయపడ్డారు. భయంతో దూరంగా తొలగిపోయి మోషేతో, దేవుడే గనక మాతో మాట్లాడితే మేమంతా చచ్చిపోతాం. నువ్వే మాతో మాట్లాడు, మేము వింటాం అన్నారు. అందుకు మోషే, భయపడకండి. మిమ్మల్ని పరీక్షించటానికి ఇకనుంచి మీరు పాపం చేయకుండా ఆయన భయం మీకు ఉండేలా దేవుడు వచ్చాడు అని ప్రజలతో చెప్పాడు. ప్రజలు దూరంగా నిలబడ్డారు. మోషే దేవుడు ఉన్న కారుమబ్బుల దగ్గరికి చేరుకున్నాడు. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, నేను ఆకాశంలో నుండి దిగివచ్చి మీతో మాట్లాడాను అనటానికి మీరే సాక్షులు. మీరు నన్ను ఆరాధించటానికి వెండి లేదా బంగారపు ప్రతిమలను తయారు చేసుకోకూడదు. బలిపీఠం. మట్టితో నా కోసం బలిపీఠం నిర్మించి దానిమీద మీ హోమ బలులు, శాంతి బలులు, మీ గొర్రెలు, ఎద్దులు అర్పించాలి. నా పేరు గుర్తుంచుకునేలా నేను దాన్ని ఉంచే ప్రతి స్థలంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఒకవేళ మీరు నాకు రాళ్లతో బలిపీఠం నిర్మించే పక్షంలో చెక్కిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ చేతి పనిముట్టు తగిలితే అది అపవిత్రం అవుతుంది. అంతేకాదు, నా బలిపీఠం సమీపించేటప్పుడు మీ నగ్నత్వం కనిపించకూడదు. కాబట్టి
మెట్ల మీదుగా ఎక్కకూడదు. నిర్గమకాండము 21వ అధ్యాయము. హెబ్రీ బానిసల గురించిన చట్టాలు. నువ్వు ఈ న్యాయ నిర్ణయాలు వాళ్ళు పాటించేలా చెయ్యాలి. మీరు హెబ్రీవాడైన వ్యక్తిని దాసుడుగా కొనుక్కున్న పక్షంలో 6 సంవత్సరాల పాటు మీకు దాసుడుగా ఉండి 7ో సంవత్సరంలో మీకు ఏమీ చెల్లించకుండానే మీ నుండి విడుదల పొందవచ్చు. ఆ దాసుడు ఒంటరిగా వస్తే ఒంటరిగా వెళ్ళవచ్చు. భార్యతో కలిసి వస్తే వాడి భార్యను కూడా తీసుకుని వెళ్ళవచ్చు. ఒకవేళ వాడి యజమాని అతనికి భార్యగా ఒక స్త్రీని అప్పగించినప్పుడు ఆమెకు ఆ దాసుడి ద్వారా కొడుకులు గాని కూతుళ్ళు గాని పుట్టినట్లయితే ఆ భార్య పిల్లలు ఆమె యజమానికి సొంతం అవుతారు. వాడు ఒంటరిగానే వెళ్ళిపోవాలి. అయితే ఆ దాసుడు, నేను నా యజమానిని, నా భార్య పిల్లలను ప్రేమిస్తున్నాను, వాళ్ళని విడిచిపెట్టి విడుదల పొందను అని తేటగా చెబితే వాడి యజమాని అతణ్ణి న్యాయాధిపతి దగ్గరికి తీసుకురావాలి. తరువాత ఆ యజమాని వాణ్ణి తలుపు దగ్గరికి గాని గుమ్మం దగ్గరికి గాని తీసుకువచ్చి వాడి చెవిని సన్నని కదురుతో గుచ్చాలి. అప్పటినుంచి వాడు ఎల్లకాలం ఆ యజమానికి దాసుడుగా ఉండిపోవాలి. ఒకడు తన కూతురిని దాసిగా అమ్మేస్తే దాసులుగా ఉండే పురుషులు స్వతంత్రంగా వెళ్ళిపోయినట్టు ఆమె వెళ్ళిపోకూడదు. ఆమెను భార్యగా ఉంచుకోదలిచే ఆమె యజమానికి ఆమె నచ్చకపోతే వెల ఇచ్చి ఆమెను విడిపించడానికి ఆమె బంధువులకు అవకాశమివ్వాలి. యజమాని ఆమె పట్ల అన్యాయం జరిగించిన కారణంగా ఆమెను విదేశీయులకు అమ్మే హక్కు అతనికి ఉండదు. యజమాని తన కొడుక్కి ఆమెను ఇస్తే తన కూతుళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తాడో అదే విధంగా ఆమె పట్ల కూడా వ్యవహరించాలి. ఆ కొడుకు మరొకామెను చేసుకున్నా మొదటి ఆమెకు తిండి, బట్ట, సంసార ధర్మం విషయంలో ఏమీ తక్కువ చేయకూడదు. ఈ 3 విషయాల్లో ఏది తక్కువ చేసినా వెల ఏమీ చెల్లించకుండా ఆమె విడుదల పొందవచ్చు. హింసాత్మక చర్యల గురించిన చట్టాలు. ఒక వ్యక్తిని చనిపోయేలా కొట్టిన వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి. అయితే ఉద్దేశపూర్వకంగా కాక అనుకోకుండా వాడి ద్వారా ఆ హత్య జరిగితే వాడు పారిపోవడానికి ఒక స్థలం మీకు నిర్ణయిస్తాను. అయితే ఒకడు తన పొరుగువాడిపై కోపంతో కుయుక్తితో వాణ్ణి చంపేసి నా బలిపీఠం దగ్గర ఆశ్రయం పొందాలని చూస్తే వాణ్ణి బయటకు లాగి చంపాలి. తన తండ్రిని తల్లిని కొట్టేవాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు. ఎవడైనా ఒక వ్యక్తిని దొంగిలించి అమ్మినా తన దగ్గర అక్రమంగా ఉంచుకొన్నా వాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు. తన తండ్రిని తల్లిని దూషించేవాడు తప్పక మరణశిక్ష పొందుతాడు. ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు ఒకడు మరొకడిని రాయితో కొట్టిగాని పిడికిలితో గుద్దిగాని చనిపోకుండా మంచాన పడేలా చేస్తే తర్వాత గాయపడ్డవాడు లేచి తన చేతికర్ర సాయంతో తిరుగుతుంటే అతణ్ణి కొట్టిన వాడికి శిక్ష ఏమీ ఉండదు. అయితే గాయపడిన వ్యక్తి పని చేయలేకపోయినా కాలానికి సరిపడ్డ సొమ్ము కొట్టినవాడు ఇచ్చి అతణ్ణి పూర్తిగా బాగు చేయించాలి. ఎవరైనా ఒకడు తన దాసుణ్ణి దాసిని చనిపోయేలా కర్రతో కొట్టినప్పుడు అతడు తప్పకుండా శిక్షకు అర్హుడు. అయితే ఆ దాసులు 1-2 రోజులు చనిపోకుండా బతికితే ఆ శిక్ష అతనికి ఉండదు. ఎందుకంటే ఆ దాసులు అతని సొమ్ము. ఎవరి మధ్యనైనా గొడవ జరిగినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భస్రావం జరిగితే గర్భస్రావం కాక మరి ఏ ఇతర హాని కలగకపోతే ఆ స్త్రీ భర్త హాని కలిగించిన వాడిపై మోపిన నష్టాన్ని వాడు చెల్లించాలి. అయితే అది న్యాయాధిపతుల నిర్ణయం మేరకు వాళ్ళ సమక్షంలో జరగాలి. తీవ్ర గాయం కలిగినప్పుడు మీరు విధించవలసిన శిక్షలు: ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బ. ఒకడు తన దాసుణ్ణి గాని
దాసిని గాని కొట్టి వాళ్ళ కన్ను పోయేలా చేస్తే ఆ కన్నుకు పరిహారంగా వాళ్ళను విడుదల చెయ్యాలి. తన దాసుడి దాసి దంతం ఊడిపోయేలా కొట్టినప్పుడు ఆ దంతానికి పరిహారంగా వాళ్ళను విడుదల చెయ్యాలి. ఎవరి